ఈ బడ్జెట్ దేశానికి అన్ని రంగాల్లో ఊతమిచ్చే బడ్జెట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్తున్నారు. అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, ప్రతి ఒక్క రంగం, ఈ రంగం ఆ రంగం అని కాదు, ఖచ్చితంగా ఈ బడ్జెట్ ఒక ఊతం ఇస్తుంది భవిష్యత్తుకి అన్నది ప్రధానమంత్రి మాటగా కనిపిస్తోంది. డిస్కస్ చేద్దాం. 6 పిల్లర్స్తో ఏర్పాటైన ఈ బడ్జెట్గా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఓవరాల్గా ఇందులో ఉన్న అంశాలేంటి, పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకి వనగూరే ప్రయోజనం ఏంటి, ఇవన్నీ ఒకసారి మనం డిస్కస్ చేయబోతున్నాం. నాతో పాటు ఇవాల్టి చర్చలో పాల్గొంటున్నారు మాజీ ఐఏఎస్ అధికారి చంద్రవర్ధన్ గారు. వెల్కమ్ చంద్రవర్ధన్ గారు. క్లుప్తంగా చెప్పాలంటే ఒక మాటలో ఈ బడ్జెట్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇది చాలా విప్లవాత్మకమైన బడ్జెట్ అండి. మన దేశానికి సరైన బడ్జెట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత సాహసోపేతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంత పెద్ద ఎప్పుడు లేని కని విని ఎరగని రీతిలో మొట్టమొదటిసారి ఆరోగ్య శాఖకి, ఆరోగ్య రంగానికి ఇంత పెద్ద పీట ఇచ్చారంటే ఎప్పుడు జరగలేదు. 64 కోట్లు ఆల్మోస్ట్ ఫర్ ఇది ఆత్మనిర్భర్ స్వాస్థ్ కింద. అదేవిధంగా 35,000 కోట్లు వ్యాక్సిన్కి. ఇప్పుడు పాండమిక్ నుంచి బయటపడాలంటే మొట్టమొదటి అవసరం మనకు కావాల్సిన వ్యాక్సినేషన్ ద్వారానే మన వనరులు, ఆర్థిక అభివృద్ధి అన్నీ కూడా సమకూర్చే అవకాశం ఉంది. ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నుంచి ఎదుర్కోవటానికి, దృఢంగా ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళటానికి ఈ బడ్జెట్ దోహదపడుతుందండి. చాలా ధైర్యంగా పెట్టుబడులని ఆకర్షించడం, ఎఫ్డిఐని పెంచడం ఇన్సూరెన్స్ సెక్టర్లో. ఇంకో ముఖ్య విషయం గమనించారా లేదో మీరు, డైరెక్ట్ ట్యాక్సేషన్లో పర్సనల్ ట్యాక్స్ ఏది కూడా పెంచలేదు, యథావిధంగా పెట్టారు. మినహాయింపులు ఇవ్వటం చాలా ప్రోత్సాహకరంగా, ఇన్వెస్ట్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, హెల్త్ సెక్టరు. మరి అదేవిధంగా ఇది మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుందని అంటారు. ఎందుకంటే మనం ఇవాళ ఒక్క రంగాల్లో మనం ఒక పెట్టుబడులు పెట్టడం ద్వారా, దానికి కావలసిన వనరులు సమకూర్చడం ద్వారా ఇట్ హ్యాజ్ అ మల్టిప్లయర్ ఎఫెక్ట్. అంటే ఇట్ హ్యాజ్ అ రిపుల్ ఎఫెక్ట్ అంటారు. సో మొత్తం ఎకానమీ కూడా దేర్ విల్ బీ ఇన్ అ కిక్ ఆఫ్ ఫర్ మోర్ గ్రోత్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్. ఇది నేను అనుకుంటాను ఎప్పుడు ఇది కనివిని ఎరిగే రీతిలో బీజేపీ ప్రభుత్వం ఇప్పుడున్న క్లిష్టమైన పరిస్థితుల్లో ఆర్థిక మాన్యాన్ని కూడా, ఫైనాన్షియల్ డెఫిసిట్ని కూడా అదుపులో పెడుతూ వనరులను సమకూర్చటం, దాని అదేవిధంగా భారీ ఎత్తున మొత్తం దేశాలంతటా కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా ఒక హోలిస్టిక్ అప్రోచ్ తీసుకొని ఇవాళ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఒకసారి జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు చర్చలో పాల్గొంటున్నారు. జయప్రకాష్ నారాయణ గారు 6 పిల్లర్ బేస్ చేసుకొని ఈ బడ్జెట్ని రూపొందించామని అంటున్నారు. ప్రధానంగా విద్య, వైద్యం, వ్యవసాయం, ఈ ప్రధానమైన రంగాల్ని భవిష్యత్తులో అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నామని అంటున్నారు. మీకు ఎట్లా కనిపించింది ఈ బడ్జెట్ పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకి? ఎందుకంటే మెజారిటీగా ఉన్న, భారతదేశంలో మెజారిటీగా ఉన్న ఈ ప్రజలకి ఈ బడ్జెట్ వల్ల ఏమైనా స్వాంతన చేకూరే అవకాశం ఉందా? ముందు మనం గమనించాల్సింది, ప్రస్తుతం ఈ సంవత్సరం ఎప్పుడు లేనంతగా పన్నుల వసూళ్లు తగ్గిపోయినాయి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ప్రపంచం అంతా కూడా గందరగోళంలో పడింది కోవిడ్ నేపథ్యంలో. అదే సమయంలో మీకు పన్నుల వసూళ్లు తగ్గగా ఖర్చు పెరిగింది. ప్రభుత్వం బాగా ఖర్చు పెట్టకపోతే పేదలను ఆదుకోలేదు, మరి ఆర్థిక వ్యవస్థను కాస్త ఊతం ఇవ్వడం కోసం స్టిమ్యులస్ ఇవ్వలేదు. బహుశా 4 లక్షల కోట్లు ఆదాయం తగ్గుంటుంది, ఒక 4 లక్షల కోట్లు ఖర్చు పెరిగి ఉంటుంది. అయినా కూడా ఈ నేపథ్యంలో మీరు సవరించిన అంకెలు 2021 సంవత్సరం చూసినట్టయితే 30,40,000 కోట్ల రూపాయలు మొత్తం ఖర్చు ఉంటుందని అంచనా వేస్తే సంవత్సరం మొదట్లో ఇప్పుడు 34,50,000 కోట్లు పెరిగింది. ఆదాయం తగ్గినా కూడా ఖర్చును పెంచగలగడం ఆషామాషి కాదు. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే పెట్టుబడుల కోసం పెట్టేటువంటి డబ్బు 4,12,000 కోట్లు అంచనా వేస్తే మొదట అది తగ్గల 4,39,000 కోట్లకు వచ్చింది ఇప్పుడు ఈ రివైజ్ ఎస్టిమేట్ ప్రకారం. దాన్ని మనసారా అభినందించాలి. అట్లాగే వచ్చే సంవత్సరం మరి ఎప్పుడైతే ఈ నేపథ్యం ఉందో దాదాపు 8% సంవత్సరంలో కుచించుకుపోయింది. మొదటి తృతీయ త్రైమాసికంలో 24% కుచించుకుపోయింది. ఈ నేపథ్యంలో
అయినా కూడా వచ్చే సంవత్సరం ఇప్పుడు ఫైనల్గా ఎంత ఖర్చు వస్తుందో అంటే సంక్షోభ సమయంలో అవసరార్థం అదనంగా ఎంత ఖర్చు పెట్టామో దానికి తగ్గకుండా 34,83,000 కోట్ల రూపాయల బడ్జెట్ రూపొందించారు. అలాగే పెట్టుబడుల కోసం అని చెప్పండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 5,54,000 కోట్లు. కాబట్టి ముందుగా దీనికి ఆర్థిక మంత్రిని ప్రభుత్వాన్ని అభినందించాలి. మన మీద అమెరికా లాంటి దేశం కాదు. అమెరికాలో కోట్ల కొద్ది డాలర్లు మీరు ముద్రేసినా కూడా ప్రపంచం అంతా డాలర్లు కొనుక్కుంటుంది కాబట్టి మీకే ఇబ్బంది లేదు, ప్రభుత్వం ఎన్నైనా చేయొచ్చు. మన దేశంలో అట్లా కాదు. మన రూపాయలు ఎదురుగా ముద్రేసి డబ్బులు ఖర్చు పెడితే రూపాయి విలువ పడిపోతుంది, డాలర్ విలువ పెరిగిపోతుంది, దిగుమతుల ఖర్చు పెరిగిపోతుంది, మనం తట్టుకోలేం. కాబట్టి అలాగే అప్పుల భారం పెరిగిపోతుంది, అప్పులు తిరిగి చెల్లించడం కష్టం అవుతుంది, ప్రపంచంలో మనం నగుబాటు అవుతాం. కాబట్టి ఈ నేపథ్యంలో ఇది గణనీయమైనటువంటి ప్రయత్నం, దాన్ని అభినందించాలి. రెండవది, ఇందాక వారు చెప్పినట్టుగా ఆరోగ్య రంగంలో ఇప్పటిదాకా దేశం మొత్తంలో ప్రభుత్వం పెడుతున్న ఖర్చు రాష్ట్రాలు ఎక్కువ పెడతాయి, రాష్ట్రాలు 70% పెడతాయి, జాతీయ స్థాయి నుంచి 30-35% వస్తున్నది. కేవలం జాతీయ ఆదాయంలో 1.3%. ఎన్నోసార్లు నేను గొంతెత్తి గట్టిగా దాని మీద నిలదీశాను. ప్రపంచంలో పెద్ద దేశాల్లో అతి తక్కువ ఆరోగ్య ఖర్చు ప్రభుత్వం నుంచి మన దేశంలో. ఇప్పుడు అవసరార్థమైన కూడా ఆపద్ధర్మం కొద్ది అయినా సరే 2,28,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. దానిలో 35,000 కోట్ల రూపాయలు వ్యాక్సిన్కి పోయిన వ్యాక్సిన్ ప్రతిసారి ఖర్చు పెట్టడం ఈసారి, మిగతా ఖర్చు వచ్చే సంవత్సరానికి తగ్గుతుంది. కానీ అది తీసేసినా కూడా 2,00,000 కోట్ల రూపాయల పైచలకు జాతీయ స్థాయి నుంచే ఖర్చు. మామూలుగా 60,000 కోట్లు 70,000 కోట్లు, గత సంవత్సరం 90,000 కోట్లు చూపెట్టారు. కానీ ఇప్పుడు 2,25,000 కోట్ల రూపాయలు చూపెట్టారు. ఇది కొనసాగించాలి ప్రతి సంవత్సరం. రాష్ట్రాల్లో కూడా కొంత పెంచడానికి ప్రోత్సహించి ఈ డబ్బుని సద్వినియోగం చేయించాలి. ఒకసారి కోవిడ్ సంక్షోభం తొలగిపోయిన తర్వాత అక్కడ అంతా బాగుపడిపోయిందని చెప్పన్నట్టు కాకుండా మళ్ళీ ప్రతిరోజు పరగడుపు కాకుండా ఒక బలమైన ఆరోగ్య వ్యవస్థని ప్రాథమిక స్థాయిలో ప్రతి పౌరుడికి, ప్రతి కుటుంబానికి, ముఖ్యంగా పేదరిక మిత్రులకు అందుబాటులో ఉండేట్టుగా జేబులో ఖర్చు కాకుండా ఒక బలమైనటువంటి ఆరోగ్య యంత్రాంగాన్ని ఏర్పాటు చేయటము, మధ్య స్థాయిలో ప్రస్తుతం ఉన్నటువంటి పథకాలు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఎలాగైతే ఆరోగ్యశ్రీ ఉన్నదో, మరి స్వస్థ భారత్ ఏదో ఉన్నది, అలాంటి పథకాలు కొనసాగిస్తూ తృతీయ స్థాయి ఆరోగ్యం ఖర్చు పెరగకుండా ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేసి, మరి ఈ డబ్బు కనీసం జాతీయ స్థాయి నుంచి 2% జీడిపి, రాష్ట్రాల నుంచి మరో 1.5% జీడిపి వస్తే కనీసం 3-3.5% జీడిపి అన్న ఉంటే 1.3 నుంచి దాన్ని సద్వినియోగం చేస్తే దేశంలో ఆరోగ్యం బాగుపడుతుంది. లేకపోతే అర్థం చేసుకోవాలి, ఏడాదికి 5 నుంచి 6 కోట్ల మంది పేదరికంలోకి జారిపోతున్నారు అనారోగ్యం వల్ల. ఆరోగ్య ఖర్చులు కానీ, అనారోగ్యం వల్ల పనిచేయలేకపోవటం కానీ, ఆదాయం పోవటం వల్ల కానీ. కాబట్టి మొట్టమొదటిసారిగా స్వతంత్ర భారత చరిత్రలో ఇన్నేళ్ల పోరాటం తర్వాత ప్రభుత్వాలు కాస్త కళ్ళు తెరిచినాయి, దీని మీద దృష్టి పెట్టినాయి. చాలా ఆలస్యంగా కూడా సంతోషం. మూడోది, ఆర్థిక మంత్రి మంచి ప్రకటన చేశారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసులను అనుసరించి ఎలాగైతే మన 14వ ఆర్థిక సంఘం వేణుగోపాల్ రెడ్డి గారు అధ్యక్షత ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం 41% పన్నుల వాటా రాష్ట్రాలకు వస్తుందని చెప్పని జరుగుతుందో, అదే రీతి 41% కొనసాగిస్తామని ప్రకటించారు. నేను సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా ఆందోళన కలిగింది. ఏదో రకంగా ఈ ప్రభుత్వం మళ్ళీ వెనక్కి వెళుతుందేమో, రాష్ట్రాల వాటా పెరిగేది బదులు లేకపోతే స్థిరంగా ఉంచేది బదులు తగ్గుతుందేమో అని చెప్పని 41% కొనసాగిస్తున్నారు. దానికి అభినందిస్తున్నాను. కనీసం రాష్ట్రాల పరిస్థితి జటిలం కాకుండా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం వల్ల రాష్ట్రాలకి రంగం అత్యంత సంక్షోభంలో ఉంది దేశంలో. అందున ప్రపంచం అంతా కూడా ఈ బొగ్గు ఆధారిత విద్యుత్తు నుంచి కాలక్రమేణా మనం సౌర విద్యుత్ ఆధారిత విద్యుత్తుకి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఆ విద్యుత్ ఉత్పత్తి చవకైంది, స్టోరేజ్ కూడా చవకైంది. దానికి వెళ్ళకపోతే వాతావరణ కాలుష్యం పెరుగుతుంది, ప్రపంచ స్థాయిలో మరి ఈ భూతాపాన్ని తగ్గించడం సాధ్యం కాదు, మనకు కూడా ఖర్చు పెరుగుతుంది, కాలుష్యం పెరుగుతుంది. కానీ దానికి వెళ్ళడానికి బోల్డంత ఖర్చు అవుతుంది. దానిలో ఒక భాగాన్ని ఎంతో కాలం నుంచి లోక్సత్తా ఉద్యమం, ప్రజాస్వామ్య పీఠమే మరి మొట్టమొదటి నాంది పలికింది. ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు విద్యుత్ పంపిణీని బాగు చేయడం అని చెప్పన్నది దేశంలో మహామహులు టిఎల్ శంకర్ గారు, ఏఎస్ శర్మ గారు, తర్వాత నార్ల తాతారావు గారు, బలరామరెడ్డి గారు, విజయకర్ గారు, వీళ్ళందరినీ, జరగావు రామారావు గారు అందరినీ కూర్చోబెట్టి ఒక మంచి మార్పుకి నాంది పలికాం. అది కొంత ఊపు అందుకుంటున్నది. ఎంతో కాలం నుంచి మాట్లాడుతున్నాం కానీ దేశంలో అనుకున్నంత పని జరగట్లేదు. ఇప్పుడు 3,06,000 కోట్ల రూపాయలు గడ్డు కాలంలో కూడా వచ్చే 5 ఏళ్ల కాలంలో దాన్ని ఖర్చు పెట్టడానికి ఒక పకడ్బందీ పథకాన్ని ముందు పెట్టారు. దాన్ని ఆహ్వానిస్తున్నాం. ఇది చివరి అంశం కావాలి. ఇక మళ్ళీ ఇంకోసారి సమస్య లేకుండా ప్రభుత్వాలు కూడా క్రమశిక్షణతో మెలిగి విద్యుత్ టారిఫ్ల విషయంలో కానీ, విద్యుత్ చౌర్యం కానీ, లేకపోతే సాంకేతిక లోపాలు సవరించడం కానీ గట్టి చర్యలు తీసుకుని బాగు చేయాలి. రెండో అంశానికి ఇంకా ఆర్థిక మంత్రి ఇంకా కాలు పెట్టలే. బస్సు వచ్చే సంవత్సరం పెడతారో అన్నీ ఒకసారి చేయలేకపోవచ్చు. బహుశా వచ్చే 10-15 ఏళ్లలో ఒక 40-50 లక్షల కోట్ల రూపాయలు
విద్యుత్ రంగంలో అదనంగా ప్రభుత్వం ఖర్చు పెట్టకపోయినట్టయితే ఈ బొగ్గు ఆధారిత గ్రిడ్ నుంచి మరి ఈ ఆధునిక గ్రిడ్లోకి, ఈ రెన్యూవబుల్ ఎనర్జీ గ్రిడ్లోకి వెళ్ళడం సాధ్యం కాదు. కాబట్టి ఆ ఏర్పాటు జరుగుతుందని చెప్పి ఆశిద్దాం మనం. ఇక 1,75,000 కోట్ల రూపాయలు వచ్చే సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థలకు అమ్మకాలకి ప్రతిపాదించారు. దీన్ని పూర్తిగా నేను సమర్థిస్తున్నాను. ప్రభుత్వం తాను చేయాల్సిన పని సమర్థంగా చేయాలి, మార్కెట్ చేయగలిగిన పని మార్కెట్ వదిలేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలు వనరుల్ని మన డబ్బులన్నీ కూడా అక్కడ పడిపోయి కాయలా పట్టడం అయితే ఉపయోగం లేకుండా పోతున్నది. ఉదాహరణకి ఇండియన్ ఎయిర్లైన్స్ 8,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నష్టపోతుంది. ఈ కోవిడ్ వల్ల కాదు, మామూలుగా కూడా నష్టపోతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా, గత సంవత్సరం 80,000 కోట్ల రూపాయలు బ్యాంకులకి మన పన్నులు డబ్బు ఇవ్వాల్సి వచ్చింది క్యాపిటలైజేషన్కి. ఈ ఏడాది బడ్జెట్ కూడా 20,000 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రైవేటు బ్యాంకులు బాగుండగా గవర్నమెంట్ బ్యాంకులు నాశనం అవుతున్నాయి. కాబట్టి ఎన్నో రకాలుగా ప్రజల డబ్బు వృధా అవుతున్నది. కాబట్టి దాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. కానీ వృధా కాకుండా వాటిని రక్షించే అవకాశం లేదా జేపీ గారు? ఇవన్నీ ఒట్టి మాటలు. ప్రభుత్వం అంటే అక్కడున్న మనుషులు. ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? ప్రభుత్వ రంగ సంస్థ అంటే పదవుల్లో ఉన్న వాళ్ళ ప్రైవేటు ఆస్తి అని అర్థం. ప్రభుత్వంలో ఏ సంస్థ ఉన్నా కూడా కాయలా పట్టడం అయితే బాగుపడడం లేదు. మీరు చేయాల్సిన పనులు చేయట్లా. ఇప్పుడు మనకి పోలీసు యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయడానికి, ఆధునికీకరించడానికి కోర్టుల్లో 3,50,00,000 కేసులు పేర్కొన్నాయి. హైకోర్టుల్లో సైతం 55 లక్షల కేసులు పేర్కొన్నాయి. అంటే ఒక్కొక్క హైకోర్టు జడ్జికి 7,8,000 కేసులు ఉన్నాయి. ఒక్కొక్క జడ్జికి 7,8,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. ప్రపంచంలోనే ఊహించడానికి సాధ్యం కాదు. దాన్ని ఎలా చేయాలో ఆలోచించకుండా ప్రభుత్వం చేయాల్సి, మరి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి గుండాలకు ఇస్తారా? మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా మార్కెట్లో వ్యాపారం చేయడం మీకెందుకండి? ప్రభుత్వానికి వ్యాపారం చేత కాదు. ఉదాహరణకి మనం గతంలో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే మనం వేదాంత వాళ్ళకి ఎవరికి అమ్మాం మనం, ఈ కాపర్ కంపెనీ. దాన్ని అమ్మితే మనకి 4 అనుకుంటాను 66 రెట్లు దాని విలువ పెరిగింది. దాన్ని ఎంతకు అమ్మామో అంతకంటే ఎక్కువ ప్రతి సంవత్సరం మనకి పన్నుల రూపంలో వస్తున్నది ప్రభుత్వానికి. అంతకంటే ఎక్కువ, అంటే మొత్తం ఎంత రేటుకి అమ్మామో అంతకంటే ఎక్కువ ప్రతి సంవత్సరం పన్నుల రూపంలో వస్తుంది. అలా కావాలా? అది ఊరికే మూలన పడి మంత్రి గారు అధికారో చెప్పాడని చెప్పి అక్కడ పోస్టింగ్లు, ట్రాన్స్ఫర్లు, చిన్న కాంట్రాక్ట్లు మనం చెప్పినట్టుకోవడం కోసం మన చేతుల్లో ఉండాలా? ఏనాటికి ప్రభుత్వం మార్కెట్ లాగా, పోటీ వ్యవస్థలాగా సమర్థంగా నిర్ణయాలు తీసుకోలేదు. ఈ వేగంగా మారుతున్న మార్కెట్లో తట్టుకోలేదు. అంటే మీరు అంటున్నది మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించాలి, ప్రైవేటీకరణ చేయాలి అంటున్నారా? 100% టోటల్ మార్కెట్ ఎక్కడైతే సాధ్యం అవుతుందో, పోటీ ఎక్కడైతే సమర్థంగా ఉంటుందో, మనకు ఒక్కటే ప్రమాణం వినియోగదారులుగా, తక్కువ ధరకి ఎక్కువ మన్నికతో ఎవరు వస్తువు ఇస్తున్నారు. నేను 37 ఏళ్ల పాటు HMT వాచ్ పెట్టుకున్నాను. అదిగా ఆ రిపేర్ చేసేవాడు, సార్ ఇంకా అయిపోయింది, కంపెనీ మూతపడి 20 ఏళ్ళు అయింది, మీరు ఇంకా ఆ వాచ్ పెట్టుకుంటే అట్లాగే రిపేర్ చేయలేమని చెప్పంటే మళ్ళీ ఇంకొక భారతీయ వాచ్ని కొన్నాను నేను. కాబట్టి నేను మంచిగా చేస్తే కొంటాను. కానీ HMT ఏమైంది? మూతపడిపోయింది. మన ఆల్విన్ ఒకప్పుడు గొప్పగా రిఫ్రిజిరేటర్లు, వాచ్లు తయారు చేస్తే ఏమైంది? మూతపడిపోయింది. ప్రభుత్వం ప్రైవేట్ రంగంతో పోటీ పడి సమర్థంగా చేయటం, మంచి రేటుకి మనకి ఇవ్వటం సాధ్యం కాదు. దానిలో మీకు ఏ రకమైన అనుమానం అవుతుంది? ఇప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ గురించి జేబీ గారు చెప్పారు. నేను అనుకుంటా అది వారు చెప్పింది చాలా చాలా కీలకమైన అంశం. ఇప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్లో మేజర్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, గతంలో కూడా ప్రభుత్వాలు అనేక పర్యాయాలు కూడా మేము మొన్ననే కూడా చెప్పారు, ఎయిర్ ఇండియా అవన్నీ కూడా సంస్థలు చేస్తానన్నారు. కానీ వాస్తవంగా ఏం జరిగింది, ఈ వాల్యుయేషన్ ఆఫ్ ది అసెట్స్ మీద చాలా పెద్ద ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. డిస్ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రధానమైన సమస్య వచ్చేసి వాల్యుయేషన్. ఐ థింక్ జేపీ గారికి బాగా తెలుసు. సో ఆ వాల్యుయేషన్ ఎలా చేయాలి? ఇప్పుడు కూడా బడ్జెట్లో కూడా మీకు వాళ్ళు కేవలం నేను అనుకుంటా 2 పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని వాళ్ళు డిస్ఇన్వెస్ట్ చేస్తానన్నారు. స్పష్టత ఇవ్వలేదు. ఎందుకంటే బికాజ్ వాల్యుయేషన్. ఇంకోటి, ఇది పొలిటికల్గా దీని మీద బ్లాక్ క్లాష్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ కాన్స్టిట్యున్సీలో చేస్తున్నారో అక్కడ ఎంపీస్, అక్కడ వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏ సంస్థలను చేయబోతున్నారు, అవి ఏమిటి అని అది ఇంకో ప్రశ్నార్థకంగా ఉంది. ఇంకోటి క్యాపిటలైజేషన్కి ఇది ఒక పెద్ద అడుగు. క్యాపిటలైజేషన్కి, క్యాపిటల్ ఇన్ఫ్యూజన్కి, మరి ప్రమోటింగ్ వారు అన్నట్టు. కానీ జేపీ గారు ఒక విషయం చెప్పాలి, ఈ ప్రైవేటీకరణ జరగడం వల్ల ఉద్యోగాలు పోతాయి, ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటే ప్రజలకి ఉపయోగం, దేశానికి ఉపయోగకరంగా ఉంటుంది, వీటిని పూర్తిగా నిర్వీర్యం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అన్న వాదనని మీరు ఎందుకు ఏకీభవించట్లేదు? ఇది పూర్తిగా 70 ఏళ్ల క్రితపు సాంప్రదాయవాదన, ఛాందసవాదన. మీకు మార్కెట్లో ఒక వస్తువు తక్కువ ఖరీదుకి ఎక్కువ మన్నికతో ఉత్పత్తి చేసి మార్కెట్లో స్థానాన్ని సంపాదించుకుంటే ఉద్యోగాలు వస్తాయా?
ఏది ఉత్పత్తి చేయక ఖాయిలా పడి మార్కెట్లో తట్టుకోలేక ఖాయిలా పడితే ఉద్యోగాలు వస్తాయా? అది గవర్నమెంట్ చూడాలి కదా మీరు సార్, గుర్తించాల్సింది దేశంలో గవర్నమెంట్ మొత్తం నిర్వహించాలి కదా దేశంలో అంటున్నా. పూర్తిగా గవర్నమెంట్ చేయాల్సిన పని గవర్నమెంట్ ఉందండి. గవర్నమెంట్ న్యాయాన్ని అందించాలి. కోర్టులో 3,50,00,000 కేసులు ఉంటే పోలీస్ స్టేషన్కి పోతే న్యాయం అందకపోతే అది గవర్నమెంట్ పని. అంతేగాని ఇప్పుడు మీరు నేను కంప్యూటర్ మొబైల్ ఫోన్ వాడుతున్నాం, లేకపోతే నా ఎదురుగా ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ వాడుతున్నాం, టీవీ చూస్తున్నాం, ఇవన్నీ గవర్నమెంట్ చేస్తుంది. గవర్నమెంట్ చేస్తే నాశనం అయ్యేది. ఒకప్పుడు ఏపీస్ కొట్టర్స్ అని కంపెనీ పెట్టారు, స్కూటర్లు మేమే తయారు చేస్తామని చెప్పని. ఒక్కోళ్ళ దగ్గర 2,000 రూపాయలు తీసుకున్నారు. ఆ రోజుల్లో 2,000 రూపాయలు అంటే చాలా చాలా డబ్బు. ఇవాళ బహుశా 50,000 60,000 రూపాయలు సమానం. ఇది కేవలం అపోహ తప్ప వాస్తవం కాదండి. ఉదాహరణకి ఉమ్, మన దేశంలో 192 అసంఘటిత రంగంలో ఉన్నారు. రోజువారీగా కూలీనాలి కానీ, లేకపోతే నెల జీతం లేదు, ఉద్యోగ భద్రత లేదు, రేపొద్దున ఏమో తెలియదు. 192. 108 మంది మాత్రమే ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ నెల జీతం వచ్చే ఉద్యోగాల్లో ఉన్నారు. ఈ 8 మందిలో 5గురు ప్రభుత్వంలో ఉన్నారు. 100 ఇది బాగా అందరికి అర్థం కావాలి. 100 ఉమ్, పరిశ్రమల్లో ఉన్నారు. దానిలో ప్రభుత్వ రంగ పరిశ్రమ మళ్ళీ కొద్దిమంది. కాబట్టి మనమేదో ఈ 100 మళ్ళీ సగం ఎంతమంది అంటే 101, ఇదేదో అద్భుతంగా మాట్లాడుతున్నాం. ఏడాదికి 1,30,00,000 మంది ఈ దేశంలో కొత్తగా ఉపాధి కోసం మార్కెట్లోకి వస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో ఇంతమంది లేరు. మనం ఏమంటున్నాం, డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటున్నాం. 18-60 మధ్య వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, పనిచేసే వయసు, కాబట్టి ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది అంటున్నాం. మరి పని చేయగలిగితేనే కదా, పని చేసే అవకాశం ఇస్తేనే కదా, నైపుణ్యం ఇవ్వాలా, ఉపాధి కల్పించాలా, భద్రత కల్పించాలా. ఏడాదికి 1,30,00,000 మంది, నెలకి 11 లక్షల మంది, వీళ్ళందరికీ ఉపాధి లేకుండా పోతున్నారు. కాబట్టి ఆర్థిక వ్యవస్థ పెరగాలి. మన పెట్టే పెట్టుబడి ప్రభుత్వం కావచ్చు, మీరు నేను ప్రైవేటుగా కావచ్చు, అది సత్ఫలితాలను ఇవ్వాలి. వ్యవస్థను పెంచి మరిన్ని ఉపాధిని కలిగించాలి, మరింత పెట్టుబడులకు దారితీయాలి, మరిన్ని పరిశ్రమలు, మరింత సేవా రంగం రావాలి, మరింత ఉపాధి కలగాలి. అంతేగాని ఇదేదో బస్సులో రైల్లో నాకు స్థానం వచ్చింది, మిగతా వాళ్ళందరూ చావండి అని చెప్పని కూర్చునే వ్యవస్థ మంది. ఇంకెవరు రాకుండా చేయాలని చెప్పని, నాకు ఉద్యోగం వస్తే నేను బాగుండాలి, మిగతా వాళ్ళందరూ చావనండి. ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వం చేయాల్సిన పనిలో విఫలం అవుతుంది. ఆరోగ్యం ఇందాక చూసాం, ప్రపంచంలో ఎక్కడ ఇంత అధ్వాన్నంగా ఆరోగ్యం లేదు. ఇప్పటిదాకా రాష్ట్రము జాతీయ స్థాయి కలిపి 1.3% ఖర్చు పెడుతున్నారు. ఈ సంవత్సరం మరి ఆ లెక్కలు కూడా ఎంతవరకు వస్తామో చూద్దాం. మరి దానిలో పారిశుద్ధ్యం కోసం పెట్టిన డబ్బులు, మరి పొల్యూషన్ కోసం పెట్టిన డబ్బులు అంతా దీనికి పెట్టారేమో చూద్దాం. మనం తుదంకలు చూడాలి. ఇప్పుడు కూడా ఇది ప్రపంచంతో పోలిస్తే చాలా తక్కువ డబ్బు ఖర్చు. అలాగే చట్టబద్ధ పాలన, కోర్టులు కావచ్చు, పోలీసులు కావచ్చు, మరి న్యాయవంతనం కావచ్చు, సామాన్య న్యాయం లేదు, కండపాలతో బంధంగా ఉంటుంది. ఇది ప్రభుత్వం చేయాల్సిన పనులు. మంచినీళ్ళు కావాలి మరి సకాలంలో, మనకు మురుగునీటి పారుదల కావాలా, వర్షం వస్తే వరదలు వస్తున్నాయి. హైదరాబాద్లో చూసాం మనం ఈ సంవత్సరం ఏం జరిగిందని చెప్పినది. ఇవన్నీ ప్రభుత్వం బాధ్యతలు. కానీ గుత్తాధిపత్యం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అవన్నీ నిర్లక్ష్యం చేసి ఇప్పటికే కార్పొరేట్ శక్తులు చెలరేగిపోతున్నాయి. అంబానీలు అదానీల చేతుల్లోకి దేశం వెళ్ళిపోతుంది. అంత నాశనం చేస్తున్నారు. ఈ రకమైన చర్చను లేవనెత్తున్నారు కదా. ఏమన్నారు? ఇప్పుడు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి ఈ దేశం వెళ్ళిపోతుంది, అంబానీలు అదానీల చేతుల్లోకి ఈ దేశం వెళ్ళిపోతుంది, ప్రైవేటీకరణ చేస్తే గుత్తాధిపత్యం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇవన్నీ వాస్తవాలు కావా? ఇది కేవలం రాజకీయ చర్చ తప్ప ఆర్థిక చర్చ కాదు. ఇప్పుడు టెలిఫోన్ ఉందండి, నేను వాడుతున్నా, మీరు వాడుతున్నారు. ఎవరు ఉత్పత్తి చేశారండి? ఇది కార్పొరేట్ ఉత్పత్తి చేసింది, కంపెనీ ఉత్పత్తి చేసింది. అది ఏ కంపెనీతో నాకేం కావాలా? యాపిల్ డబ్బులు పోయినాయా, లేకపోతే మన దేశంలో వారికి డబ్బులు పోయినా నాకు అనవసరం. నాకు కావాల్సింది ఏంటి? తక్కువ ఖరీదుకు ఎక్కువ మన్నికతో నా అవసరాన్ని తీరుస్తుంది. అది మనందరం అనుకుంటున్నాక. భారతదేశంలో ఫోన్ కొన్న వాళ్ళు ఉన్నారా? ఒకప్పుడు గవర్నమెంటే దాన్ని ఉత్పత్తి చేస్తానని చెప్పింది, గవర్నమెంటే ఫోన్ సర్వీస్ ఇస్తానంది. ఏమైంది? దేశం మొత్తంలో 70 లక్షల మందికి మాత్రమే ఫోన్లు ఉండేవి. ఆ ఫోన్ కూడా సగం రోజులు అవుట్ ఆఫ్ ఆర్డర్ ఉండేది. ఒకప్పుడు నేను సర్వీస్ వచ్చాను కొత్తలో ట్రంక్ కాల్ చేయాలంటే 3 నిమిషాల ట్రంక్ కాల్కి 100 కిలోమీటర్ల దూరం ట్రంక్ కాల్ చేయాలంటే 6 రోజుల్లో 3 నిమిషాలకి 10 రూపాయలు అంత అయ్యేది. అంటే ఈవేళ 100-500 రూపాయలు. ఊహించండి మీరు ఒకసారి. అది కూడా ఫోన్ అందేది కాదు. ఈవేళ మనకు అవసరం ఏంటి? ఈ ఫోన్ ఎవడు ఉత్పత్తి చేశాడు? ప్రభుత్వం, ప్రైవేట్ అన్నది కావాలా? నాకు తక్కువ ఖరీదుకి ఎక్కువ మన్నికతో నా అవసరాలు తీర్చేది కావాలా? ఎవరినైనా అడగండి. 100 కోట్ల టెలిఫోన్లు ఉన్నాయి ఈవేళ. థ్యాంక్స్ యూపింగ్ అందుకే అన్నాడు, పెళ్ళి నల్లదా తెల్లదా మనకు అనవసరం, ఎల్లుకల్ని పడుతుందా లేదా అంతే తప్ప
నా పిల్లి ఎలుకల్ని మాత్రం పట్టదు, బాగా పోషించి దాన్ని బాగా బొచ్చ పెంచుతాను నేను. అది అప్పుడప్పుడు నన్ను కరుస్తూ ఉంటుంది, నాకు ఊరికే పని భారం పెడుతుంది అనుకుంటే ఎవరు ఉంచుకుంటాడా? మనకి పని కావాలి, మన అవసరాలు తెలియదు. ఎంత మన డబ్బు, ప్రభుత్వ రంగము అంటే ఎవడో ఫ్రీగా ఇవ్వట్లా, మన పన్నుల డబ్బే. నా పన్నుల డబ్బుతో నాకు విద్య ఇవ్వకుండా సరిగ్గా నా పిల్లల చదువు కోసం చెప్పి ₹1,00,000 పెడుతున్నారే, ఏడాదికి 50,000 పెడుతున్నారు. నిరుపేద కుటుంబాల సైతం 10-15 వేల రూపాయలు పెడుతున్నారే. అనారోగ్యం ఖర్చుకు కుటుంబాలు దివాళా తీస్తున్నాయే. అది చేయకుండా ప్రభుత్వం, చట్టం లేదు, న్యాయం లేదు, న్యాయం అందదే మనకి. అది చేయకుండా ప్రభుత్వం, నేను వస్తువు ఉత్పత్తి చేస్తాను, నాకు అది చేత కాదు. మావాడు పొద్దున్న సాయంత్రంగా తేరగా తిని జీతం తీసుకుని పని చేయకుండా ఉంటాడు, మార్కెట్లో అమ్ముడు పోదు. మార్కెట్లో ₹10 వస్తూ ఉంటే నేను ₹100 చేస్తాను. ఇదే పద్ధతి. మన దీని నుంచి బయటపడదు. ఈ మొత్తం డబ్బు మందే, మళ్ళీ ప్రభుత్వము ప్రైవేట్ అనేది తెలియదు. మన డబ్బు వాడు పన్నుల రూపంలో తీసుకుని ఎలా ఖర్చు పెడుతున్నారు. అరే నాకు మంచినీళ్ళు రాకపోయే, ఈ మధ్య దాకా కరెంట్ ఉండకపోయే, మురుగునీటి పారుదల లేదు, బయటికి వెళ్తే ముక్కు కూసుకోవాల్సి వస్తుంది, దోమలు నివారించలేకపోతున్నా, మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది, వరద వస్తే వరదలు వస్తున్నాయి, వర్షం వస్తే వరదలు వస్తున్నాయి, కోర్టులో న్యాయం లేదు. ఇదే నాకు కావాల్సింది. నా పిల్లల చదువు కావాలంటే లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నాకు ఆరోగ్యం కావాలని చెప్పంటే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అది నరకంలాగా అయిపోతుంది, అది యమలోకాన్ని దగ్గర అవుతుంది. ఇది ప్రభుత్వం బాధ్యతలు. ఈ పనులు చేయమనండి. ఈ దేశం మొత్తంలో అన్ని రకాల పోర్టులు కలిపితే, అన్ని పోర్టులు ప్రభుత్వం ప్రైవేట్ కలిపితే చైనాలో ఒక్క పోర్టు కంటే తక్కువ దిగదుడుపు. మనకి మౌలిక సదుపాయాలు లేవు. ఓకే, చైనాలో బీజింగ్ నుంచి ఇంకొక ప్రధానమైన అంశం జయప్రకాష్ నారాయణ గారు, పెట్రోల్ డీజిల్ పైన విధించిన అగ్రిసెస్ని మీరు ఎట్లా చూస్తున్నారు? దీనివల్ల రాబోయే రోజుల్లో నిత్యావసర సరుకులు పెరిగే అవకాశం ఉంది, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్న వాదన కూడా చాలా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? మనం కూడా ఆలోచన చేయాలి. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే సాధ్యం కాదు. దానికి అందుకనే రేట్స్ రేషనలైజ్ చేస్తున్నా ఉన్నారు. ముందు అంతర్జాతీయంగా రేట్లు ఈ మధ్య పెరిగినాయి కాబట్టి జాతీయ స్థాయిలో ప్రభుత్వం వేసే ఎక్సైజ్ డ్యూటీ ఆ సుంకాన్ని తగ్గించాలి. ఎందుకంటే ధరలు పెరగకుండా ఉండటం కోసం చెప్పని. బాగా ధర తగ్గినప్పుడు సుంకం వేశారు, ఎందుకంటే మనకి ప్రభుత్వానికి కాస్త అదనంగా ఆదాయం వస్తుంది చెప్పని. అక్కడ ధర పెరిగింది కాబట్టి ఇప్పుడు సుంకం తగ్గిస్తున్నారు. అదే సమయంలో వ్యవసాయము, గ్రామీణ ప్రాంతం నష్టపోతున్నాయి కదా, మనందరం చెప్పుకుంటున్నది. ఎక్కడితో డబ్బు రావాలి కదా, అంచేత దాన్ని తప్పుగా అనుకున్నారు. రెండోది గమనించాల్సింది, భారతదేశం బాగుపడాలి అంటే పెట్రోల్ దిగుమతులు తగ్గాలి. మనం 190 దిగుమతి చేసుకునే దేశం మనది. జపాన్, మనం ఈ 2 దేశాలే ప్రపంచంలో ఇంత ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాలు, పెద్ద దేశాలు. మిగతా ఏ దేశంలో కూడా 190 ఇంధనం దిగుమతి ఈ ప్రపంచానికి. అక్కడ జపాన్ సరే మనకంటే చాలా గొప్ప దేశం కాబట్టి తట్టుకుంటుంది, మనం తట్టుకోలేకపోతుంది. కాబట్టి దిగుమతులు తగ్గాలి. అదే సమయంలో అసలు పెట్రోలు ఇలాంటి ఇంధనాల మీద ఆధారపడకుండా సౌర విద్యుత్తు ఆధునిక ఆర్థిక వ్యవస్థలకి, ఆధునిక ఎనర్జీ వ్యవస్థలకు వెళ్ళాలి. అది వెళ్ళాలంటే కొంచెం దీన్ని నిరుత్సాహపరచాలి. రేపొద్దున ఎలక్ట్రికల్ కార్ కొనుక్కోండి, పెట్రోల్ కారు వద్దు అని చెప్పినట్టయితే ఇప్పుడు కొంటాము. ఈ పెట్రోల్ ధర పెరిగి, పెట్రోల్ ఇంజన్లు, ఈ మోటార్ కార్ల ధర పెరిగి ఎలక్ట్రికల్ ధరలు ఎందుకంటే బాగున్నాయి అనుకుంటే దానికి వెళ్తాను. మీరు రేటు పెంచితే ఎట్లా సార్? ఇప్పుడు ఏ రకంగా చూసినా ఇప్పటికిప్పుడు ఆరోగ్యం చూసినా ఇప్పటికిప్పుడు ఎఫెక్ట్ అయితే పడుతుంది కదా, కన్సంప్షన్ తగ్గించాలి. ఇప్పటికిప్పుడు ఎఫెక్ట్ అయితే పడుతుంది కదా. 80% పైగా ఉన్న ఈ పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాల మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది కదా. నేను ఇల్లు కట్టుకోవాలంటే ఇవాళ కొంచెం జాగ్రత్త చేసుకుంటాను లేదా? రేపు పొద్దున పిల్లలు బాగుపడాలని చెప్పంటే ఇవాళ కొంచెం అవసరాలు చెప్పుకుంటానా లేదా? ఎట్లా అవుతుంది? దుబారా ఖర్చు పెడితే ఎట్లాగా? కుటుంబాలు కానీ, దేశం కానీ రేపటి భవిష్యత్తు కోసం ఈవేళ మనం కొన్ని పనులు చేయకపోతే నేను పన్నులు కట్టను, కానీ నాకు డబ్బులు అడుగుతాను. ఎవరు అడుగుతారు? నేను నరేంద్ర మోదీ చేతుల్లో ఉందా, కేసీఆర్ చేతుల్లో ఉందా ఈ డబ్బంతా? ఆయన ముద్రించేస్తున్నాడా మనకి? మన పన్నుల డబ్బు ఇది. ఆ పన్నుల డబ్బు ఎలా సద్వినియోగం చేసుకోవాలి? పోనీ ఇది వద్దన్న వాళ్ళు చెప్పండి, ఇంకో రూపంలో డబ్బెలా తీసుకొస్తారు నాకు? ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మొద్దు, పన్నులు పెంచొద్దు, సెస్ పెంచొద్దు, గ్రామాలకు డబ్బులు కావాలా, ఆరోగ్యానికి డబ్బులు కావాలా, పేదలకు డబ్బులు కావాలా, ఆ విద్యకు డబ్బులు కావాలా, మౌలిక సదుపాయాలు డబ్బులు కావాలా? ఎక్కడి నుంచి వస్తారండి? ఏ మంత్రం చెప్పండి? దేవుడు ఏమన్నా మీకు వరం ఇచ్చేస్తున్నాడా? ఇదిగో ఆమ్ ఫట్ అని చెప్పని తపస్సు చేయగానే ప్రత్యక్షం అయిపోయి ఇగో నీకు 50 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చానయ్యా, అదిగో కానుకలు కురుస్తున్నాయని చెప్పాడు. మీకు ఏమన్నా? మన డబ్బులే కదా ఇది. అయితే అప్పు తావాలా లేకపోతే పన్నులు కట్టాలా? వేరే మార్గం ఎక్కడ ఉంది? ఏదో మాట్లాడతాం రాజకీయం కోసం అని చెప్పని. అధికారంలో ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, రాష్ట్రంలో ఉంటే ఒక మాట, జాతీయ స్థాయిలో ఉంటే ఒక మాట. ఈ చర్చ నుంచి కొంచెం బయటపడాలి, ఆరోగ్యకరంగా తెచ్చుకోవాలి. ప్రభుత్వాలు మన సేవకులు, మనం ప్రభుత్వంలో పోషిస్తున్నాం. వాళ్ళ చేతులు దక్షిణతను ఆధారపడలేవు. మన దగ్గర పనులు మనం తీసుకుంటాను, మనం పోషిస్తున్నాం. మనం వాళ్ళని నియమించాం ఓటు వేసి, మనకు పనులు చేయాలి. అంతేగాని వాడు రాజు కాదు, మన బంటులం కాదు. కానీ జనం ఆ పరిస్థితుల్లో ఉండాలి కదా సార్, పన్నులు కట్టే పరిస్థితిలో జనం ఉండాలి కదా.
అలా కాదండి. నేను అనేది ఏంటంటే ఆరోగ్యాన్ని బాగు చేస్తే పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు, పెద్దోడు ఇంకా పెద్దోడుగా అయిపోతున్న మనం సందర్భంలో చర్చను కొంచెం ఆరోగ్యకరంగా హేతుబద్ధంగా పెట్టాలి. విద్య అందక ఈ దేశంలో సామాన్య కుటుంబాలు, రిక్షా కార్మికులు సైతం, ఆటో వర్కర్లు సైతం, తోపుడు బళ్ళ మీద కూరగాయలు అమ్ముకునే తల్లులు సైతం విద్య అందక నిరుపేద కుటుంబాలు సైతం 15,000, 30,000, 50,000 ఖర్చు పెడుతున్నాయి. అది తగ్గించి విద్య అందించమని పోరాడాలి మనం. ఆరోగ్యవంత కుటుంబాలు గొల్లవుతున్నాయి. ఏడాదికి 5 నుంచి 6 కోట్ల మంది నిరుపేదలు అవుతున్నారు. సంవత్సరం ప్రారంభంలో బేదలు కాని వాళ్ళు సంవత్సరాంతానికి అనారోగ్య కారణంగా అయితే ఖర్చులు, లేకపోతే అనారోగ్య కారణంగా పనిచేయలేకపోవడం చేత బేదలు అవుతున్నారు. అది పోవాలి. ప్రభుత్వం ఆ పని చేయాలి. అది పట్టుకోవాలి. కానీ ప్రభుత్వం ఏ పని చేయొద్దు, పనులు వేయొద్దు అంటే ప్రభుత్వం ఎందుకు ఇంట్లో కూర్చుందాం? మనం అంతా ప్రభుత్వం రద్దు చేసి పారేద్దాం, రాజ్యాంగాన్ని రద్దు చేసి పారేద్దాం. ప్రభుత్వం పనులు చేయాలి కదా. మనకు ఉమ్మడి సేవలకి ఆరోగ్యాన్ని ఇంట్లో మనం ఇచ్చుకోలేం కదా, విద్యని ఇచ్చుకోలేం కదా, రోడ్లు మనం వేయలేం కదా, మంచినీళ్ళు మనం ఇంట్లో కూర్చొని మనం ప్రతి ఇంటికి మనం ఏర్పాటు చేసుకోలేం కదా, మరుగు సదుపాయాలు మనం ఇంట్లో వచ్చి రావు కదా. కాబట్టి ఉమ్మడి సౌకర్యాల కోసం ప్రభుత్వం పనిచేయాలి. అందుకనే ప్రభుత్వ రంగ సంస్థ వదిలేయా, అది ప్రైవేట్ వాడు చేసుకుంటాడు. నీ డబ్బులు ఎందుకు, మన పన్నుల డబ్బులు ఎందుకు? తగలట్టపోకండి. మీరు మాత్రమే చేయగల పని మా పన్నుల డబ్బులతో సద్వినియోగం చేసి మాకు ఫలితాలు ఇవ్వండి. ఇది ప్రపంచం అంతా కోరేది. మన దేశంలో ప్రభుత్వం ఏం చేయాలో అవగాహన లేదు. పరిశ్రమ పెడతానంటాడు, దాన్ని దివాలా తీయిస్తాడు. మన 1,000 కోట్లు అక్కడికి పోతాయి. అంచేత ప్రభుత్వం కొంత పని చేయాలి. మనం పన్నుల వాటా మన దేశంలో కేవలం 18% అన్నది జాతీయ ఆదాయంలో. అది 18, చైనాలో 21-22% అన్నది. మనం కూడా ఎక్కువ పెరగలేదు. ఎందుకంటే ఆదాయాన్ని బట్టి పన్నుల వాటా శాతం ఉంటుంది. కానీ ఆ 18-20% కూడా పన్నులు లేకపోతే అసలు ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? ప్రభుత్వం నడకపోతే శాంతి భద్రతలు ఎట్లా ఉంటాయి? న్యాయం ఎట్లా అందుతుంది? ఉన్న మేరకు రోడ్లు ఎట్లా ఉంటాయి? మౌలిక సదుపాయాలు ఎట్లా ఉంటాయి? చదువు ఆరోగ్యం ఎట్లా ఉంటాయి? చదువు ఆరోగ్యం అధ్వానంగా ఉన్నాయి. దాన్ని బాగు చేయాలని దేశంలో బాగా గొంతెత్తున్న వాళ్ళనే ఒకండి. దానికోసం గట్టిగా పట్టుపడదాం. మీ గొంతెత్తు దానికోసం పెట్టండి. కానీ 10 రూపాయలు సెస్సేసారని కాదు. నా పిల్లల చదువు ఎందుకు అందట్లేదు, పన్నులు కట్టినా. నాకు ఆరోగ్యం ఎందుకు అందట్లేదు, ఎందుకు దివాలా చేయాల్సి వస్తుంది, ఎందుకు అప్పుల పాలు కావాల్సి వస్తుంది, అనారోగ్యం వస్తే ఈ ప్రభుత్వం ఎందుకు ఉంది, అక్కడ ప్రశ్నిద్దాం. అంతేగాని ప్రభుత్వం ఉండొద్దు, ప్రభుత్వం ఏ పని చేయొద్దు అంటే అరాచకత్వం వస్తుంది. బేదలు మరింత బేదలు అవుతారు. ఆరోగ్య ఖర్చులలో బేదలు అవుతుంది. డబ్బునోడికి ఇబ్బంది లేదు, వాడు ఇంకో 1,00,000 పెడతాడు. బేదలు ఖాయిలా పడిపోతున్నారు. 6 కోట్ల మంది బేదలు అయిపోతున్నారు. చదువు ఖర్చు పెట్టకపోవడం చేత, మంచి చదువు అందకపోవడం చేత తెలివితేటల్లో కూడా నష్టపోతుంది. ఎవరు? తరతరాలుగా బేదరికం కొనసాగుతుంది. వర్గాల్లో, సంపన్నుల వర్గాల్లో కాదు. సంపన్నులు ఎట్లా ట్యూషన్ పెట్టుకుంటారు, ఖరీదైన స్కూల్లో పెట్టుకుంటారు, ఇంట్లో చెప్పుకుంటారు. చదువుకోకపోతే డబ్బులు ఇచ్చారా, ఈ వ్యాపారం చేసుకోరా అంటారు. బేదలు నష్టపోతున్నారు. అక్కడ మనం గట్టిగా పట్టుకోవాల్సిన చేత ఇదే బేదల మీద భారం అనేది బోటకపు వాదన. బేదరికాన్ని తొలగించడం కోసం ప్రభుత్వం ఏ పనులు చేయాలో ఆ పనులు చేయాలి. ప్రభుత్వం చేయలేని పనులు మార్కెట్కి అప్పచెప్పాలి. మనకు స్పష్టమైనటువంటి అవగాహన కావాలి. చర్చలో పచ్చబద్ధాలు, ఏ సందర్భానికి ఆ మాట మాట్లాడడం, సన్నాయి నొక్కులు, ఇవన్నీ కూడా దేశాన్ని ఇప్పటికే 70 ఏళ్లలో నాశనం చేసినాయి, దివాళా తీయించినాయి. గారు, ఇంతకుముందు జేపీ గారు విశ్లేషణ మనం చూసాం. అన్ని కావాలని అంటారు, పన్నులు పెంచకపోతే ఎట్లా? ఇప్పుడు చూడండి, పన్నులు పెంచటం అనివార్యం. ఎందుకంటే ది టాక్సేషన్ ప్రిన్సిపల్ ఏంటంటే, గతంలో మొదట్లో ట్యాక్స్ ద రిచ్, హెల్ప్ ద పువర్. ఆ తర్వాత మనకు ఎక్కువగా వనరులు అవసరం పడింది. అన్ని వర్గాల్లో కూడా వాళ్ళ ఆశలు పెరిగాయి. గవర్నమెంట్ కూడా కాంపిటేటివ్గా, ఒక పార్టీ తర్వాత ఇంకో పార్టీ కూడా కాంపిటేటివ్గా ఉండి పాపులిస్ట్ మెజర్స్ని ప్రవేశపెట్టడం ద్వారా ది అర్జ్ ఫర్ టాక్సేషన్ హ్యాస్ గాన్ అప్. కానీ టాక్సేషన్ చేసేటప్పుడు ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ టాక్సేషన్ అంటారు, ఇట్ షుడ్ బి రియలిస్టిక్ టాక్సేషన్ అంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అనివార్యం అని చెప్పారు. ఇంకోటి, యూ హ్యావ్ టు ట్యాక్స్ దోస్ హూ కెన్ అఫోర్డ్. ఎవరు కూడా ట్యాక్సేషన్ ఎక్కువ వాళ్ళ ద్వారా, మనం ట్యాక్స్ ద్వారా వాళ్ళు వసూలు చేసే వాళ్ళలో సామర్థ్యం ఉంది. దాన్ని చాలా చాతుర్యంగా ప్రభుత్వం కనుక్కొని అక్కడి నుంచి ట్యాక్సెస్ వసూలు చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను అనుకుంటాను, వారు చెప్పినట్లు యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఆల్ దిస్ థింగ్స్. ఒకవైపు మనం అభివృద్ధి చేయాలంటే కూడా పాండమిక్ సిట్యుయేషన్ నుంచి మనం ఇంత త్వరగానే మనం కోలుకున్నామంటే దానికి కారణం ఏంటంటే మన ఎకానమీ ఈజ్ ఆన్ అ వెరీ స్ట్రాంగ్ ఫూటింగ్. మన ఆర్థిక మూలాలు చాలా పటిష్టంగా ఉంది. కానీ అది ఇంకా సస్టైనబుల్గా చేయాలంటే ట్యాక్సేషన్ ఈజ్ అనివార్యం. మరి ట్యాక్సేషన్ కెన్ నెవర్ బీ లెస్ పెయిన్ఫుల్. ఎప్పుడు బాధాకరంగానే ఉంటుంది. ఎందుకంటే మన అభివృద్ధి ఆకాంక్షించేటప్పుడు లేని వాళ్ళు కొన్ని మారుమూల ప్రాంతాలకు అభివృద్ధి యొక్క ఫలాలు వెళ్ళాలంటే అక్కడ వనరులు సమకూర్చుకోవాలి. వనరులు సమకూర్చుకోవాలంటే ఒక సులభమైన మార్గం వచ్చేసి ట్యాక్సేషన్.
నేను అనుకుంటాను ఇప్పుడు ఇంపాక్ట్ అయ్యేది ఎఫెక్ట్ అయ్యేది సామాన్య జనమే కదా. ఇప్పుడు ₹4 డీజిల్ మీద సెస్ అన్నారు, 2.5 పెట్రోల్ మీద అన్నారు. ఇమీడియట్గా ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది? కూరగాయల రేట్లు పెరుగుతాయి, అవును, it has an inflationary effect అండి. దానివల్ల మొత్తం ఈ దేశంలో ఉన్న సామాన్య ప్రజల మీదే భారం పడుతుంది కదా. అది వాస్తవమే, కానీ అది దీర్ఘకాలంలో అది సెట్ ఆఫ్ అవుతుందండి. ఎందుకంటే ఎఫిషియన్సీస్ పెరుగుతాయి, వనరులు పెరుగుతాయి, ఇంకా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇంకా ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇవన్నీ ద్వారా లాంగ్ టర్మ్లో ఇనిషియల్గా పెయిన్ఫుల్గా ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో డెఫినెట్లీ ఎందుకంటే అది కిక్ స్టార్ట్స్ మోర్ డెవలప్మెంట్ ప్రాసెస్. డెవలప్మెంట్ ఇంకా వేగవంతంగా సాగుతుంది, అన్ని రంగాలు సాగుతుంది, ఎవరికి అందని వనరులు వాళ్ళకి అందుతుంది, ఒక ఫ్రెష్ ఇంపీటస్ ఇస్తుంది. తద్వారా ఇప్పుడు సేకరించిన పన్నుల రూపంలో సేకరించిన ఇబ్బందికరంగా ఉండగా దీర్ఘకాలంలో దాని ఎఫెక్ట్ క్యాస్కేడ్ అవుతుందని మనకు థియరీ చెప్తుంది ఎకనామిక్ థియరీస్లో. కాబట్టి ఇది షార్ట్ రన్లో బాధాకరంగా ఉన్నా కూడా లాంగ్ రన్లో డెఫినెట్లీ ఇట్ విల్ టేపర్ ఆఫ్ అండ్ ఇట్ విల్ గివ్ అడిషనల్ బెనిఫిట్స్ అండ్ ఇంకా దేర్ విల్ బి అ హోలిస్టిక్ ఎఫర్ట్స్ టు డెవలప్మెంట్. సో అభివృద్ధి వైపు మనం వెళ్ళేటప్పుడు ఇది అనివార్యమండి. కాబట్టి కానీ సహజంగా ఎకనామిస్ట్ ఏం చేస్తారంటే, ఫైనాన్షియల్ అనలిస్ట్ వీళ్ళందరూ కూడా ఎక్కువ ఏం చేస్తారంటే, టాక్సేషన్ షుడ్ బి నాట్ అట్ వన్ గో, ఇట్ షుడ్ బి ఇన్ ఫేజెస్ అన్నారు. ఫేజెస్గా చేయాలి. ఒక్క దెబ్బలో మనం ఎక్కువగా పెంచే కన్నా అంటే మనం ఒక ఫేజ్ వైజ్గా పెంచుకుంటే అభివృద్ధి చెందిన దేశాలతో కంపేర్ చేసుకొని అక్కడ ఇట్లా ఉంది, మనం ఇక్కడ ఎందుకు ఉండకూడదన్న కంపారిజన్లో మనం కొట్టుకు. ఇంకోటి లో ట్యాక్స్ రెజీమ్స్ ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ లేదండి. మీరు దేశాల్లో చూస్తే ఎక్కడ లో ట్యాక్స్ రెజీమ్ ఉంది అక్కడ ఎకానమీ కుంటుపడి ఉంది, వేగవంతంగా ముందుకు సాగలేకపోతున్నారు. సో ట్యాక్సేషన్ ఇది ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. కాబట్టి దాన్ని ఆ రకంగా ఫ్యాక్టర్ చేసుకుంటాను. ఇప్పుడు ఉదాహరణకి మనకు పెట్రోల్ రంగాల్లో ఎందుకు చేస్తున్నారు? పెట్రోల్ రంగాల్లో ఆల్మోస్ట్ దాదాపు నేను అనుకుంటా 43% వచ్చేసి ఇది ఎక్సైజ్ డ్యూటీస్ ఉంది. అదేవిధంగా స్టేట్ ఎక్సైజ్ సేల్స్ ట్యాక్స్ ఉంది. కాబట్టి ఇది ఇంకా జిఎస్టీలో రాలే. ఇప్పుడు అడుగుతున్నారు కదా ఎక్సైజ్ని, అది లిక్కర్ని, ఇంకా పెట్రోల్ని ఎందుకు జిఎస్టీలో పెట్టట్లేదు? జిఎస్టీలో దాన్ని అనుసంధానం చేస్తే ఇంకా ప్రైజెస్ తగ్గే అవకాశం ఉంది, బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ ఇతరులకు కూడా అందించే అవకాశం ఉందని కూడా ఒక వర్గం వాళ్ళు చెప్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకున్న స్వేచ్ఛని వాళ్ళు వదుకోలేరా? ఎస్పెషలీ ఆన్ లిక్కర్ అండ్ పెట్రోల్. వాళ్ళకి ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం చూడండి, ఎంత భారీ ఎత్తున వాళ్ళు ఈ పెట్రోల్లో ఎంత సుంకం వాళ్ళు వసూలు చేస్తున్నారు. మరి అది ఇది సులభమైన మార్గం, ఎందుకు వాళ్ళకి అవసరం ఉంది, డెవలప్మెంట్ నీడ్స్ ఉంది. ఇక్కడి నుంచి వసూలు చేసి వేరే వాళ్ళకి వేరే సెక్టార్స్లో ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది. ఎస్, అంటే బేసిక్గా ఇప్పుడు ఆల్కహాల్ మీద 100% సెస్ అన్నారు. దాని గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అది ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. చూడండి, ఆల్కహాల్ గురించి చాలా పెట్రోల్ డీజిల్ అన్నది కామన్ మెన్ ప్రతి విషయంలో కూడా అది ఎఫెక్ట్ చూపించే అంశం. బట్ ఆల్కహాల్ గురించి నేను అనుకుంటాను ఇట్స్ అ సిన్ఫుల్ ప్రోడక్ట్. బేసిక్లీ యూ షుడ్ అండర్స్టాండ్ దాని మీద ట్యాక్స్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది, డ్యూటీస్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది. ఈ బేసిక్లీ ఇట్ ఈస్ ఎ సిన్ఫుల్ ప్రోడక్ట్. అది విషపూరితమైన ప్రోడక్ట్ సమాజ శ్రేయస్సు కోసం కాదు, అది వ్యక్తిగతంగా విలాసానికి వాడుకుంటున్నారు. దాని మీద ట్యాక్సేషన్ ఎంత చేసినా కూడా దాంట్లో వాళ్ళు భరించగలరు. అందుకోసం ఇవాళ నేను అనుకుంటాను ఈ బడ్జెట్లో కూడా లిక్కర్ ట్యాక్స్ లిక్కర్ మీద కూడా ట్యాక్స్, ఎందుకంటే ఆ స్పిరిట్స్లో కూడా కొన్ని వాళ్ళు డ్యూటీస్ పెంచారు. కాబట్టి దీని యొక్క ఎఫెక్ట్ అల్టిమేట్లీ ఇది ఎంఆర్పీ మీద ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులో ఉంటుంది, ఎందుకంటే ఆ మ్యానుఫ్యాక్చరర్స్ ఇమీడియట్గా వచ్చేసి వాళ్ళు ఇప్పుడు రేట్లు పెంచాలంటారు. ఆల్రెడీ మన రేట్స్ ఎక్కువ ఉన్నాయి. దాంతో కంపేర్ చేస్తున్నానంటే ఇవి సామాన్య ప్రజల మీద ఎఫెక్ట్ పడేవి పెట్రోల్ డీజిల్ అన్నవి. ఆల్కహాల్ అనేది సరే అది ధనిక వర్గాలకి ఒక వర్గాలకు సంబంధం లేదు, కంపారిజన్ ఉంది. కాబట్టి వీటి మీద పెంచకుండా వాటి మీద ఎంత పెంచినా జనం ఎవరు అడగాల్సిన అవసరం కూడా లేదు. ఎస్, పాపారావు గారు, టోటల్ ఓవరాల్గా 2-3 అంశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. బ్యాంకింగ్ రంగం కావచ్చు, ప్రైవేటీకరణ, ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్డిఐలు 49% to 74%, అగ్రికల్చర్ సెక్టారు, ముఖ్యంగా ప్రధానంగా వీళ్ళు ప్రస్తావించింది ఆరోగ్యం, మౌలిక సదుపాయాల అంశం. ఇవన్నీ మనం ఒక్కసారి బేరీజు వేసుకుంటే, లెక్కలు స్టాటిస్టిక్స్ తీస్తే ఎట్లా కనిపిస్తుంది ఈ బడ్జెట్ మీకు? ఆరోగ్యం ఎక్స్పెండిచర్ వరకు వెల్కమ్ అండి, పర్వాలా. ఇంతకుముందు నుంచి పెంచమంటున్నాం, 2 లక్షల కోట్లు అన్నారు పైన.
ఇట్స్ వెల్కమ్. దానిలో మరి 35,000 కోట్లు వ్యాక్సినేషన్ కనిపెట్టింది, దానిలో కలిపో విడిగానో చూద్దాం. ఏదేమైనా అది వెల్కమ్, పర్వాలా, ఆ మాత్రమైనా పర్వాలా. ఎందుకంటే ఆరోగ్యం గురించి ఎప్పటి నుంచి అడుగుతున్నాం, పబ్లిక్ సెక్టర్ కావాలి ఆరోగ్య రంగంలో అనేది, వైద్యంలో ప్రభుత్వ పాత్ర పెరగాలనేది ఎప్పటి నుంచో చాలామంది డిమాండ్గా ఉంది. ఈరోజు అయితే గత నుంచి ప్రైవేటీకరణ కోరుతున్నటువంటి మధ్యతరగతి, ఓవరాల్గా ప్రైవేటీకరణకి మధ్యతరగతి సపోర్ట్, సంస్కరణలకి ప్రైవేటీకరణకి, అట్లాంటి మధ్యతరగతి కూడా ఈ కోవిడ్ అనంతర కాలంలో ఎక్స్పెన్సెస్ పెరిగి హాస్పిటల్ వాళ్ళు కూడా ప్రభుత్వ రంగం పెరగాలనే కోరుకుంటున్నారు. కాబట్టి దట్ ఇస్ వెల్కమ్. ఒకటి ఎడ్యుకేషన్కి రెండవది చూస్తే అది దట్ ఈస్ నాట్ ఇనఫ్, కానీ ఎడ్యుకేషన్ ఇంకా చాలా జరగాలి. ఎందుకంటే ఈరోజు పేరెంట్స్ కూడా అడుగుతుంది ఏంటంటే ఫీజులు ఎక్కువైనాయి అని, టీచర్లు కూడా ఏంటంటే దే ఆర్ సఫరింగ్, ప్రైవేట్ టీచర్ల సఫరింగ్ చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా ధర్నాలు, 10,000 మాకు అకౌంట్లో వేయమని అడగటం, ఇవన్నీ ఏంటంటే ప్రైవేటీకరణ తాలూకు దుష్ఫలితాలు ఈ విద్యా వైద్యంలో. సరే, ఏదైతే దాన్ని పక్కన పెడితే ఇప్పుడు దాకా జరిగిన చర్చలో ఈ భాగం ఒకటి ప్రధానంగా ఏంటంటే ట్యాక్సుల విషయంలో వెయ్యండి. నేను చెప్పేది ఏంటంటే ట్యాక్సులు ఎవరి మీద వేస్తారు అనేది ప్రశ్న. నా ప్రశ్న ఏంటంటే ట్యాక్స్ వద్దంటలా, జేపీ చెప్పినా, ఆయన చెప్పినా, నేను చెప్పినా అదే, ట్యాక్స్ వేయండి. కానీ జేపీ గారు చెప్పినట్టు పెట్రోల్ డీజిల్ మీద పన్ను వేయటం నేను ఒప్పుకోను. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ మీద పన్ను ప్రతి కామన్ మ్యాను, అగ్రికల్చర్లో వ్యవసాయదారుడు కూడా ఇన్పుట్ సబ్సిడీగా ఇన్పుట్గా దానికి మోటార్కి వాడినప్పుడు ట్రాన్స్పోర్ట్ మన సరుకులు వచ్చేది దాని మీద, కాబట్టి ధరలన్నీ పెరుగుతాయి, వ్యవసాయ ఉత్పాదకాల ధరలు పెరుగుతాయి అని. కాబట్టి ఓవరాల్గా కామన్ మ్యాన్ మీద ఇంత బడ్డెన్ ఈరోజు ఎంత $60 ఒకవేళ పెరిగినా కానీ ఈరోజు బ్యారెల్ పెట్రోల్ క్రూడ్ ఆయిల్ ధర దిస్ ఈజ్ నాట్ ఏ డిజర్వింగ్ ప్రైస్. అది పైగా కూడా వ్యవసాయ రంగం పేరు మీద అసేస్తారు. అదేమవుద్దంటే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళ మీద ఆగ్రహం తెప్పించే విధంగా మిగతా ప్రజలకు పనిచేస్తుందా అనేది బాధాకరమైన విషయం. అయితే దాన్ని కూడా పక్కన పెడితే కాసేపు ఏంటంటే ఎవరి మీద పన్నేసి ఎవరికి ఖర్చు పెట్టాలనే దగ్గర ప్రశ్న. పన్ను వేయండి అని చెప్పడం సులువు, కానీ పన్ను ఎవరి మీద వేసి ఎవరికి ఖర్చు పెట్టాలి? ఇవాళ ఎవరి మీద వేసి ఎవరికి ఖర్చు పెడుతున్నాం మనం? ఓవరాల్గా సంస్కరణల్లో ఎవరి మీద వేస్తున్నారు పన్నులు? జనాల మీద పన్నులు వేస్తున్నారు, రకరకాల పన్నులు వస్తున్నాయి. అన్ని సంస్కరణల యుగం మొత్తం అదే. జనాల మీద పన్నులు వేసి డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? కార్పొరేట్ ట్యాక్స్ ఎత్తడి నుంచి ఎందుకు తగ్గించుకొచ్చాం? ఎప్పటి నుంచో తగ్గుతుంది కార్పొరేట్ ట్యాక్స్. లాస్ట్ 2019లో 10% తగ్గిపోయింది. ఇది ఎవరికైంది? 1,45,000 crore రూపీస్ కార్పొరేట్లకు వెళ్ళిపోయింది. ఆ రకంగా ట్యాక్స్ తగ్గితే వాళ్ళకి లాభం, గవర్నమెంట్కి ట్యాక్స్ తగ్గింది, ఆదాయం. అక్కడ ట్యాక్స్ వేయాలి కదా. నేను అనేది ఏంటంటే ఈరోజు ప్రజలకి కొనుగోలు శక్తి లేదు, ఆదాయాలు లేవు. మనం ఇందాక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు, వాళ్ళు ఈ దేశంలో భాగస్వాములు అవుతున్నారు డెవలప్మెంట్ నాకు ఈ రకమైన ఈక్వేషన్ తీసుకొస్తున్నారు కదా. ఈక్వేషన్ అంటే నాకు సంతోషమే, ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే సంతోషమే. కానీ ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్ ఎంత కెపాసిటీతో పనిచేస్తుంది? మీరు ఈరోజు చూడండి, 2019లో అక్టోబర్ కాలానికే 69.1% కెపాసిటీతో కార్పొరేట్ సెక్టర్ పనిచేస్తుంది. అంటే 100 సరుకులు అది ఉత్పత్తి చేయగల చోట సుమారుగా 69.1 అంటే 70 వేసుకోండి, 70 సరుకులే ఉత్పత్తి చేస్తుంది. 30 సరుకుల ఉత్పత్తిని అది పక్కన పెట్టేసింది, మూసేసి పెట్టింది. ఆ మేర కార్మికులు ఉద్యోగాలు పోయినాయి. ఆ 30 సరుకులు కూడా అది ఉత్పత్తి చేయాలంటే ఏం కావాలి? మార్కెట్లో డిమాండ్ కావాలి. కొనేవాళ్ళు ఉంటే మళ్ళీ ఆ ఉత్పత్తి మొదలు పెడితే మళ్ళీ ఉద్యోగాలు దొరుకుతాయి జనానికి, అంతే కదా. అప్పుడు ఉత్పత్తి చేయటంలా కోవిడ్ కాలంలో అది 40% దాకా పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ 46% ఏమో నడుస్తుంది. ఏది? కెపాసిటీ యూటిలైజేషన్. అంటే సగానికి సగం కూడా కెపాసిటీ వాడుకోవటంలా, మొత్తం కెపాసిటీ మూసి పెట్టుకున్నారు వాళ్ళు, ఎందుకంటే మార్కెట్లో కొనేవాళ్ళు లేక. నేను అనేది ఏంటంటే మీరు చెప్పినట్టుగా ట్యాక్స్ వేయటం, ఖర్చు పెట్టడం పార్ట్ వదిలిపెడితే ఈరోజు పెట్టుబడిదారులకు ఇస్తే కూడా అది పెట్టుబడికి పెడతారంటే ఎక్కడ? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎస్బీఐ చైర్మన్ 2019లోనే ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ఇప్పుడు నా దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి, నేను డబ్బులు ఇస్తానన్నా కానీ, ఎస్బీఐ చైర్మన్, నేను ఎవరు చెప్పింది కాదు, 1,00,000 కోట్లు నా దగ్గర ఉన్నాయి, నేను ఇస్తాను అప్పులున్నా కానీ తీసుకునే వాళ్ళు కార్పొరేట్లు ఎవరికి ముందుకు రావట్లా, ఎందుకంటే మార్కెట్లో డిమాండ్ లేదు, కొనేవాళ్ళు లేరు, వీళ్ళు అప్పు తీసుకొని ఏం చేసుకోవాలో తెలియదు వీళ్ళకి, అందుకని ఎవరు అప్పు తీసుకోవట్లేదు అన్నాడు. ఎప్పుడు వస్తుంది? వాళ్ళు అప్పు తీసుకొని ఇన్వెస్ట్ ఎప్పుడు చేస్తారు? మార్కెట్లో డిమాండ్ ఉంటే ఇన్వెస్ట్ చేస్తారు, డిమాండ్ లేకుండా వాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కొనుగోలు శక్తి ఉంటే అది. అందుకని ఇప్పుడు రివర్స్ గేర్లో నడుస్తున్న ఎకానమీలో ఆయన చెప్పిన దానికి నేను చెప్పిన దానికి, జేపీ గారు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి తేడా ఏంటంటే, ట్యాక్సేషన్ విషయంలో నా ప్రాబ్లం లేదు, కానీ వెల్త్ ట్యాక్స్ ధనవంతుల మీద వేయండి. ఎప్పుడో ఉండేది తీసేసారు, పోయినాయి అవన్నీ. వెల్త్ ట్యాక్స్ వేయండి. 1% మీద ట్యాక్స్ వేస్తే ఎన్నో వస్తాయి, చాలా వస్తాయి ఈ దేశంలో చాలా చేయడానికి. హెల్త్కి కూడా బోల్డ్ అని డబ్బులు వస్తాయి. అలాగే కార్పొరేట్ ట్యాక్స్ మీరు పెంచినా తగ్గించినా వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు సార్. పెంచినా మార్కెట్లో డిమాండ్ ఉంటే ఇన్వెస్ట్ చేయక ఆపరు. ఇంతకంటే కార్పొరేట్ ట్యాక్స్ ఎక్కువ ఉన్న రోజుల్లోనే అమెరికా లాంటి దేశాల్లో కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేశారు, లాభాలు వస్తాయంటే. వాళ్ళు లాభాలు వస్తాయంటే ఇన్వెస్ట్ చేస్తారు. ₹10 లాభం వస్తుందంటే మీరు కార్పొరేట్ ట్యాక్స్ ఎంత పెంచారు? లాభం ఎప్పుడు వస్తుంది? మార్కెట్లో డిమాండ్ ఉంటే వస్తుంది వాళ్ళకి. అంతేగాని మార్కెట్లో డిమాండే లేని పరిస్థితిలో కింద వాళ్ళ మీద ఇంకా పన్ను వేస్తే అదేమవుద్ది? బంగారు గుడ్లు పెట్టే బాతుని చంపుకు తిన్నట్టు. బంగారు గుడ్లు పెట్టే బాతు జనాలే కదా ట్యాక్సులు కట్టేది. ఆ బాతుని ఇవాళే దాని నుంచి సాధ్యమైనంత పీకేసుకుంటుంటే లోపల నుంచి దానికి ఇంజక్షన్ ఎక్కించాల్సిన టైంలో, గ్లూకోజ్ ఎక్కించాల్సిన టైంలో, దాన్ని బలపరచాల్సిన టైంలో అది స్ట్రెంత్ అయితే దాని నుంచి అది ఎకానమీ స్ట్రెంత్ అయితే పేద ప్రజల చేతిలో డబ్బు వచ్చింది.
ట్యాక్సులు ధనవంతుల మీద వేసి పేద ప్రజలకి ఇప్పుడు కొనుగోలు నా- ఉపాధి కల్పించి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డీజిల్ పెట్రోల్ మీద టాక్సేషన్ ట్యాక్స్ పెంచారు, మిగతా వాటి మీద కూడా ఖర్చు పెడుతున్నట్టు కనిపిస్తుంది కదా, అగ్రికల్చర్ మీద, డబ్బులే అగ్రికల్చర్ కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాదు. పెడుతున్నారు. మీరు ఆ రకంగా ఆ ఒక వర్గాల చేత్తో ప్రజలకు ఇచ్చి ఒకటేసుకో కాదు, వ్యవసాయదారులు కూడా డీజిల్ కొంటారు, వ్యవసాయదారులు పెట్రోల్ కొంటారు, మిగతా ఖర్చు పెడుతుంది ఎవరి మీద? ఈ జనాల్లో మళ్ళీ వీళ్ళకే కదా. ఒక చేత్తో తీసుకుని రెండో చేత్తో ఇస్తున్నామని, తీసుకున్నంత ఇస్తున్నారా నేను అడిగేది? తీసుకున్నంతలో కొంత పై వాళ్ళకి ఇచ్చి కొంత వీళ్ళకి ఇస్తున్నారు. అంటే అక్కడ ఓవరాల్ గా లూజర్స్ అక్కడ జరిగే ఉత్పత్తి వల్ల జనాలకు ఉపయోగం లేదా? ఆయా రంగాల్లో జరుగుతున్న ఉత్పత్తి అంటే ఇక్కడ మీరు దే ఆర్ ట్రయింగ్ టు పిట్ వన్ సెక్షన్ అగెన్స్ట్ అనదర్ సెక్షన్. నాకు అర్థమైంది అది, ఏమనుకోకండి మాట అంటున్నాను. వ్యవసాయ రంగం మీద ట్యాక్స్ వేసామంటే ఇప్పుడు ఏమవుద్ది? నేను కట్టే పెట్రోల్ ధర వాళ్ళు పెరిగితే నాకు వ్యవసాయదారుల మీద కోపం రావాలి. ఇప్పుడైతే వాళ్ళ ఆందోళనలో ఉన్నారు కదా, వాళ్ళ మీద కోపం రావాలి. రాదు నాకు, ఎందుకంటే ఇంతకు ముందంతా పెరిగింది వీళ్ళ పేరు మీద కాదు కదా, వ్యవసాయదారుల కోసం ఇంతకుముందు సెస్సులు లేవు. ఇంత ముందంతా 10 రూపాయలు కూడా పెరిగింది ఒక దశలో, మార్చిలోనో మేలోనో, పోయిన సంవత్సరం లాక్డౌన్ కాలంలో 10 రూపాయలు పెరిగిన రోజు ఇప్పుడు 4 రూపాయలు పెంచారు. వ్యవసాయదారులకు ఎంత ఖర్చు పెడతారో నాకు తెలియదు, కానీ ఖర్చు పెడితే మంచిదే. కానీ ఏంటంటే ఇప్పుడు 10 రూపాయలు పెంచిన కాలంలో వ్యవసాయదారుడి పేరు లేదు కదా. ఇంత దాకా పెంచుకొచ్చి నాకు ఇంకా అసలు మునిగినాక నిండా నన్ను ఇక నువ్వు ఏ పేరు చెబితే మాత్రం ఎవరి మీదకి పోగలను? నేను మీ మీదకి రాలేనండి. ఇన్నాళ్ళు మీ మీదకే రాలేకపోయి 100 రూపాయలు దాటితే మీ మీదకే రాలేనండి. ఇప్పుడు ఎవరి మీదకి పోగలను? పోవాలనుకోవటం కూడా తప్పని చెబుతున్నాను నేను. ఏంటంటే వ్యవసాయదారులు సెస్ అని, యాగ్రీ సెస్ అని 100% ఆల్కహాల్ మీద వేసి తాగేవాడికల్లా కోపం వస్తుందా? తాగేవాడికల్లా వ్యవసాయదారుల పేరు మీద నా మీద పన్నుబడింది, పామాయిల్ మీద పెంచితే లేకపోతే బొగ్గు మీద పెంచితే అన్ని ధరలు పెరగడం తప్పితే దీనివల్ల ఉపయోగం ఏముంది? ఆల్కహాల్ మీద 200% వేయండి, 1000% వేయండి, నాకు అభ్యంతరాలు. మిగతా అన్ని సరే మీరు చెప్పండి. ఇప్పుడు చాలా మంది విశ్లేషిస్తున్నారు, జేపీ గారు కూడా అంటున్నారు, ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో టోటల్ ఫిజికల్ డెఫిసిట్లోకి దేశం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే దేశం ఎట్లా ముందుకు కదలాలి? ఇలాంటివే తీసుకోండి, కానీ ఇది కాదు, ఈ కాదు, ఇలాంటివే తీసుకోండి. ఫిజికల్ డెఫిసిట్ ఉంది, ఫిజికల్ డెఫిసిట్ కాన్సెప్టే నా అభిప్రాయం తప్పు. అసలు ఆ కాన్సెప్టే తప్పు. ఫిజికల్ డెఫిసిట్ గురించి వరీ అవుతున్నారు ఎవరన్నా అంటే ఇంకా 1980 తర్వాత వచ్చిన ఎకనామిక్స్లో కూరుకుపోయారు. 1930 సంక్షోభ కాలంలో వచ్చిన ఎకనామిక్స్ వేరు, నడిచిన ఎకనామిక్స్ వేరు. ఆ ఎకనామిక్స్లో ఫిజికల్ డెఫిసిట్ కాన్సెప్టే లేదు. ఈ ప్రభుత్వం అనేది ఇష్టపడి చేస్తుందని ఇంకోటి నేను అంటల్లా. కానీ 1930లో సంక్షోభం వచ్చిన తర్వాత ఆ న్యూ డీల్ అనేది వచ్చింది. దాని కాలంలో ప్రభుత్వాలు ఇష్టానుసారం ఖర్చు పెట్టాలి. అసలు ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది తెలియదు ఆ రోజు. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేశారు, ఇష్టం వచ్చినట్టు ముద్ర కొట్టారు, ఖర్చు పెట్టారు. అసలు ఫిజికల్ డెఫిసిట్ అనేది లేదు. 80లో వచ్చింది ఫిజికల్ డెఫిసిట్. ఎందుకు వచ్చింది? 80 నుంచి ఎకానమీ స్వభావం మారింది. షేర్ మార్కెట్లో ఓరియంటెడ్గా, ఫైనాన్స్ ఎకానమీ ఓరియంటెడ్గా మారింది. అంతకుముందంతా నిజాతిక వ్యవస్థ, వ్యవసాయ రంగం, సేవా రంగం, పారిశ్రామిక రంగం, ఈ డామినెంట్. దానిలో ఖర్చు పెట్టి ఇప్పుడు ఈ దేశంలో కూడా ఫిజికల్ డెఫిసిట్ మనం మాట్లాడుకుంటున్నాం కదా, మీరు అన్నారు, నేను వింటున్నాను. అయితే ఏంటంటే ఈ దేశంలో పారిశ్రామికవేత్తలు అనకూడదు కదా అలా ఫిజికల్ డెఫిసిట్ ఉండటం తప్పు కాదని వాళ్ళు కానీ అంటున్నారుగా. యాషోచాయం ఏముంటుంది? ఖర్చు పెట్టిండో. ఇవాళ మహేంద్ర ఏమన్నాడు? ఖర్చు పెట్టిండో. ప్రభుత్వాన్ని ఖర్చు పెట్టమంటున్నాడు. సిఐఏ ఏమంటుంది? కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఖర్చు పెట్టమంటుంది. ఫిక్కీ ఏమంటుంది? ఖర్చు పెట్టమంటుంది. అంటే పారిశ్రామికవేత్తలంతా ఒకటి అంటున్నారు, షేర్ మార్కెట్ ఇంకోటి అంటుంది. నేను పారిశ్రామికవేత్తల వాయిస్ అనుకోండి పోని. ఎందుకు ఖర్చు పెట్టాలి? ఖర్చు పెడితే జనం చేతిలో కొనుగోలు శక్తి పెరిగితే వాళ్ళు కొంటారు. కానీ షేర్ మార్కెట్కి ఏం నష్టం? ఎందుకు ఖర్చు పెట్టద్దు అంటాడంటే ఖర్చు పెడితే ద్రవ్యోల్బణం పెరిగితే ఏమవుద్దనే భయం కొద్దీ ఖర్చు పెట్టద్దు అంటుంది. అది జనాలకి ఇబ్బంది కాదు, పారిశ్రామికవేత్తలకు ఇబ్బంది కాదు. ద్రవ్యోల్బణం మోస్తరుగా పెరిగితే. ఎందుకంటే షేర్ మార్కెట్కి ఎందుకు ఇబ్బంది? ద్రవ్యోల్బణం పెరగటం అంటే రూపాయి విలువ, కొనుగోలు శక్తి తగ్గటం, రూపాయి విలువ తగ్గటం. షేర్ మార్కెట్లో విదేశస్తుడు తెచ్చిన పెట్టుబడి రూపాయల్లో పెడతాడు ఇక్కడ. అంటే వాడికి వచ్చే లాభాలు, వాడు పెట్టిన పెట్టుబడి విలువ తగ్గిపోద్ది. ఉత్పత్తి చేయకుండా అక్కడ పెట్టిన పారాసైట్ కాలుకు లాభాలు, ఉత్పత్తి ఆ రూపాయి వాడికి వచ్చే లాభాలు, వాడు పెట్టిన పెట్టుబడి విలువ, రూపాయి విలువ తగ్గితే వాళ్ళు మళ్ళీ రిటర్న్ డాలర్లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు తక్కువ డాలర్లు వస్తాయి, వాడికి కావాల్సిన లాభాలు రావు. అందుకే డాలెక్స్ అని పేరు పెట్టారు దానికి, డాలర్ ఇండెక్స్. రూపాయల్లో వచ్చే లాభాలు ఎంత, డాలర్లో వచ్చే లాభాలు ఎంత. రూపాయి విలువ పడిపోతే డాలెక్స్లో తక్కువ లాభాలు వస్తాయి. కాబట్టి వాళ్ళ లాభాల కోసం మన రూపాయి పడకూడదు. చంద్రవర్ధన్ గారు ఏకీభవిస్తారా మీరు వాదనతో? అది వారి యొక్క సిద్ధాంతపరంగా మాట్లాడుతున్నారు. వారి యొక్క సిద్ధాంతమే కన్విక్షన్ కాదు. ఉంది. నేను చెబితే ఇది సిద్ధాంతం, మీరు చెబితే లెఫ్టిస్ట్ వాస్తవం. ఓరియంటేషన్. అది ఒక టోటల్ లెఫ్టిస్ట్ ఓరియంటేషన్. ఏది వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడున్న మన రైట్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ ఇన్ ది ఎండ్. ఒకటి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో Left is right. కఠినమైన నిర్ణయాలు అవసరము. దూరదృష్టితో ఆలోచించాలి. సీ ద బిగ్గర్ పిక్చర్. మన దేశం ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద గ్లోబల్ సూపర్ పవర్. ఈ బడ్జెట్ ద్వారా సంకేతాలు సుస్పష్టంగా వెళుతుంది మార్కెట్లో. సెన్సెక్స్ చూడండి ఏ రకంగా, సెన్సెక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు బోత్ యాజ్ నిఫ్టీ కూడా రెండు కూడా ఏ రకంగా రియాక్ట్ అయింది. సో ద మార్కెట్
ఫోర్సెస్ ఆర్ బయాంట్గా ఉన్నాయి, చాలా ఉత్సాహంగా ఉన్నాయి. అన్ని రంగాలు కార్పొరేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా 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 మోటివేటెడ్గా ఉన్నారు. ఇప్పుడు నేను కూడా కార్పొరేట్ సెక్టర్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇది ఈ మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్య చాలా సాహసోపేతంగా నేను ముందే చెప్పాను. ఎందుకంటే కార్పొరేట్స్ని బలోపేతం చేసే విధంగా ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి? ఇఫ్ యూ వాంట్ యాక్సిలరేటెడ్ డెవలప్మెంట్, ఇఫ్ యూ వాంట్ టు బీ గోయింగ్ టువార్డ్స్ అ 5 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే ప్రైవేట్ సెక్టర్ భాగస్వామాలు కావాలి. పబ్లిక్ గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు బీ ఇన్ బిజినెస్ సెక్టర్. ప్రభుత్వం చేయవలసిన సంక్షేమ పథకాలే చేయండి. మీరు యూ డోంట్ గెట్ ఇన్ టు కమర్షియల్ ఎంటర్ప్రైజ్, కమర్షియల్ వెంచర్స్లో. ఎందుకంటే అక్కడ ఎఫిషియన్సీస్ మీ దగ్గర లేవు, మీది కావాల్సిన సామర్థ్యం, నైపుణ్యం లేదు. కాబట్టి అక్కడ ప్రైవేట్ సెక్టర్కు క్యాపిటల్ ఉంది, సామర్థ్యం ఉంది, ఎబిలిటీ టు డెలివర్ ఉంది, ఎఫిషియెంట్గా డెలివర్ చేసే సామర్థ్యం ఉంది. ₹1 పెట్టుబడి పెట్టినప్పుడు దాని రాబడి ఎలా తీసుకోవాలి, ఎంత వేగంగా తీసుకోవాలి, అది వాళ్ళలో సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యాన్ని గుర్తించి ఇప్పుడు కార్పొరేట్స్ని ఏ రకంగా బలోపేతం చేస్తున్నారు. వాళ్ళు గ్లోబల్ ఎకానమీలో మనం మాట్లాడేటప్పుడు ఇట్లా పబ్లిక్ సెక్టర్ ఎఫిషియన్సీస్ పబ్లిక్ సెక్టర్ వల్ల అవుతుందా అనే విషయం కాదు. వీ హ్యావ్ టు గో ప్రపంచంతటా కూడా ఏ రకంగా ఆలోచిస్తున్నారు అదే రకంగా మనం ఆలోచించాలి. నేను అనుకుంటే చాలా సాహసోపేతంగా ముందు చూపుతో ఒక క్యాపిటల్ ఇన్ఫ్యూషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, భారీ ఎత్తున సంస్కరణలు తీసుకురావటం. ఇది సంస్కరణలు చేయాలంటే ఏ ప్రభుత్వానికి కూడా అంత మామూలైన విషయం కాదు, అది సాహసోపేతమైన అంశం. ఒకవైపుని సంస్కరణలు కూడా పెట్టుకొని ఇన్సూరెన్స్ సెక్టర్ మీరు ఇప్పుడే చెప్పారు 74% వరకు కూడా ఎఫ్డీ అని పెట్టారు. సో ఈ రకంగా నేను ఐ థింక్ ఆర్థిక మూలాల్ని బలోపేతం చేసే విధంగా రాబోయే సంవత్సరాలకి ఇట్స్ గ్లోబల్ ఎకానమీకి ఒక విజనరీ అప్రోచ్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తే ఏమవుతుంది, అన్ని రంగాలు సమగ్రంగా దాని ఫలితాలు వస్తుందనే విషయం మనందరికీ కూడా తెలుసు. ఎప్పుడు లేని విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్దపీట వేశారంటే ఐ థింక్ అది ఒక విజనరీకి, ఒక దృఢమైన సంకల్పానికి, విజన్కి నాంది అని నేను చెప్తున్నానండి. పాపారావు గారు, అంటే బేసిక్గా ఈ ప్రైవేటీకరణ అన్నది జరగాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో అన్నది జేపీ గారు కూడా అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం ఏం చేయాలి అని అంటే ప్రభుత్వం బిజినెస్ చేయకూడదు, ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలో అది ఇచ్చేయాలి. ప్రభుత్వం బిజినెస్ చేస్తే అక్కడ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు ఫెయిల్ అవ్వడానికి ప్రధానమైన కారణం కూడా ఇదే. వాటిని ఖచ్చితంగా పూర్తిగా ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఉంది అన్నది ఒకటి. రెండవది, ఈ ఇన్సూరెన్స్ కంపెనీలో ఎఫ్డీఏల పెంపును కూడా వాళ్ళు స్వాగతిస్తున్నారు. ఇంకా డిజిన్వెస్ట్మెంట్ సరే, ఒకటి దీనివల్ల దేశానికి ఉపయోగం ఇప్పుడు చెప్తున్నారు, గ్లోబల్ ఎకానమీని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంది అని. సరే, ఒక్కొక్కటి ఆయన చెప్పిన దాని నుంచి మొదలుపెట్టి సార్ చెప్పింది, చంద్రబాబు గారు చెప్పిన దాని నుంచి ఒకటి ఏంటంటే నిఫ్టీ సెన్సెక్స్ బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి అన్నారు. ఓకే, థ్యాంక్ యూ, అది బాగానే పెరిగింది, నిజమే, వాళ్ళ భారీని పెరిగింది. అయితే రేపు ఇలా ఉంటుంది, ఎల్లుండి ఇలా ఉంటుందని చెప్పలేరు. నా మాట పక్కన పెట్టేయండి, లీవ్ మీ అలోన్. నాకు అప్పుడు ఆల్రెడీ స్టాంప్ వేసేసారు కదా, స్టాంపే ఉంది నిజం కూడా, అది కదా, లెఫ్టే కదా నేను. ఆయన రైట్ అంటే నాకు కాకపోతే ఆయన అది చెప్పరు, ఆయనకి ఐడియాలజీ ఉంది నాకు ఉండదు అంటారు, ఆయన కూడా ఐడియాలజీ చెబుతుంది, అది వాళ్ళు చెప్పరు, నేను చెప్పుకుంటున్నా అంతే. ఐఎమ్ ఓపెన్ హానెస్ట్, అదంతే, ఆయన రైట్. అయితే ఏంటంటే ఇక్కడ కన్సర్వేటివ్ పోనీ, ఇక్కడ ఏంటంటే శక్తికాంత్ దాస్ గారిని కూడా ఆయన కాదంటారా? లెట్ మీ సే, శక్తికాంత్ దాస్ ఏమంటున్నాడు, నిఫ్టీ సెన్సెక్స్ ఈరోజు షేర్ మార్కెట్ గాల్లో తేలుతున్నాయి, నేలతో సంబంధం లేకుండా చాలా ప్రమాదకరం, దానిలోకి పోతే అని చెప్పి శక్తికాంత్ దాస్ ఘోషణ పెడుతున్నాడు. మరి ఆయన కాదంటే నేను ఆయన ఈయనతో వచ్చేస్తా, శక్తికాంత్ దాస్ వదిలేసి ఈయనతో వచ్చేస్తా. ఆయన తప్పని చెప్పమానండి భయంకరంగా. ఒకటే శక్తికాంత్ దాస్ చెప్తుంది, నేను చెప్తుంది ఒకటే. ఆ విషయంలో శక్తికాంత్ దాస్ చెప్తున్నట్టే ఈరోజు గాల్లో మేడ కడుతున్నారు మీరు. ఎకానమీ పునాదేమో 23.9% ఒక క్వార్టర్లో పడి 7.5% తప్పెవరదని పక్కన పెట్టండి, 7.5% ఒక క్వార్టర్లో పడి సంవత్సరం మొత్తానికి సుమారు 8% దాకా పడుతుందని మనం అంచనాలు వేసుకుంటా షేర్ మార్కెట్ మాత్రం పెరుగుతుందంటే అసలు ఎకానమీతో సంబంధం లేకుండా షేర్ మార్కెట్ ఎలా పెరుగుతుంది? పెరుగుతున్నాయి. సూపర్ పవరా? ఎక్కడ నిలబడ్డాం మనం? అగాధం మీద నిలబడి సూపర్ పవరా? రెండోది, సరే, సూపర్ పవర్ గా ఎదగడానికి ఇవన్నీ చేయాలని అంటున్నారు. ఇవన్నీ చేస్తే షేర్ మార్కెట్ చెబుతున్నారు కదా ఆయన, ఆ షేర్ మార్కెట్ మీద ఎక్కడ నిలబడతామండి? గాల్లో మేడ కడతామా? పడిపోద్ది కదా కింద, అది నిలబడేది కాదని చెబుతున్నాం. సూపర్ పవర్ అవ్వాలని నా కోరిక కూడా, నేను బ్రహ్మాండమైన పవర్ అయితే ఈ దేశంలో నా మహా సంతోషంగా ఉంటుంది. సూపర్ పవర్ దేశంలో పౌరసత్వం ఉన్న సభ్యుడిగా వాడిగా కొంచెం మెదడు కూడా పనిచేస్తుంది కదా ఇప్పటికైతే, దానిలో నాకు కూడా పెద్ద వాటా వస్తుంది కదా, సంతోషమే నాకు. తర్వాత ఏంటంటే పబ్లిక్ గూడ్స్, ఇందా మీరు చెప్పిన ప్రైవేటీకరణ తప్పు అనేది, పబ్లిక్ గూడ్స్ మాత్రం నేను చెబుతాను, అన్నింటిలో ప్రైవేటీకరణ పనికిరాదు, ఎవరు చేయలే. చాలా అమెరికా లాంటి దేశాల్లో చూడండి, హెల్త్
ఇది ఎడ్యుకేషను. అమెరికాలో నైబర్హుడ్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అవన్నీ అక్కడే పంపుకుంటారు. అసలు యూకే అయితే మొత్తం పబ్లిక్ సెక్టరే, హెల్త్ అంతా విపరీతమైన పబ్లిక్ సెక్టరు, అవన్నీ చెప్పరు. అక్కడ మళ్ళీ మోడల్ చెప్పి వాడు మనకిచ్చిన మోడల్ చెబుతారు కాబట్టి వాడు ఫాలో అవుతున్న మోడల్ చెప్పరు. అగ్రికల్చర్లో సబ్సిడీలు చెబుతాను సార్. భారతదేశంలో మనం ఇస్తున్న సబ్సిడీలు 2019-20లో 56 బిలియన్లు ఇస్తున్నాం రైతులందరికీ కలిపి. 99% మంది రైతుల కంటే కోటాను కోట్ల మంది రైతులు ఉన్న దేశంలో డజన్ల కోట్లు ఉన్నాయి. అదే యుఎస్లో ఎంత ఇస్తున్నారు? 2017లో 131 బిలియన్లు ఇస్తున్నారు. వాళ్ళు ఎంతమంది? 2% మంది రైతులు, 35 కోట్ల జనాభా వాళ్ళది. 130 కోట్ల జనాభాలో ఇంత ఇస్తున్నాం. యూకేలో ఎంత ఇస్తున్నారు రైతులకి సబ్సిడీలు? యూకే కాదు, యూరోపియన్ యూనియన్లో ఎంత ఇస్తున్నారు? 80 బిలియన్లు ఇస్తున్నారు వాళ్ళు. ఇది 62లో మొదలుపెట్టారు వీళ్ళు రైతుల సంక్షేమం కోసం సబ్సిడీలు యూరోపియన్ యూనియన్లో. అమెరికాలో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి 1933 నుంచి చట్టాలు చేస్తున్నారు రైతులు. అభివృద్ధి చెందిన దేశాల గురించి మాట్లాడుతున్నారు. అవును, చెందిని. మరి మన ఎంత చెట్టు కాదు గాలి, మన శక్తి మేరకే మనం ఇచ్చుకుందాం. మన శక్తి మేరకు మనం ఇవ్వట్లేదా? చంద్రబాబు గారు మాట్లాడాలి. మీరు ఈక్వల్ ఆయన మాట్లాడతారులేండి. ఈక్వల్. ఇప్పుడు వాళ్ళతో మనం ఎట్లా పోటీ పడతాం? అంతంత 2% మంది రైతులకు ఇంత సబ్సిడీ ఇచ్చిన వాళ్ళతో మన రైతులు పోటీ పడమని చెప్పి ఎట్లా పాటి కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసి వాళ్ళకి పక్క రైతులు పోటీ పడమంటే పడలేడు కదా. అందుకని తర్వాత ఇప్పుడు పబ్లిక్ గుడ్స్, హెల్త్, ఎడ్యుకేషన్ జేపీ గారు కూడా పదే చెబుతారు. కానీ అది నిజంగా జరగడానికి అనుకూలమైన మాటలు ఆయన చెప్పరు. ఆయన నిజంగా జరగాలంటే ట్యాక్స్ వేయాలి, కానీ జనాల మీద ట్యాక్స్ వేసి హెల్త్, ఎడ్యుకేషన్ ప్రైవేట్ వద్దంటే అసలు ప్రైవేటీకరణ మొత్తం సంబంధిస్తా యావుతీయా? ఏంటంటే ఆయన చెప్పే ఓవరాల్ పాలసీ ఏమో ప్రైవేటీకరణకి మొత్తం విద్యా, వైద్యం అన్ని పోయేటట్టు ఉంటుంది. మాటల్లో మాత్రం హెల్త్, ఎడ్యుకేషన్ గవర్నమెంట్లో ఉండాలని చెబుతుంటాడు. రఘు గారు, డెవలప్మెంట్ ఎలా సాధ్యమవుతుందంటే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పెంచాలి. కన్జంప్షన్ పెంచాలంటే ప్రజల్లో వాళ్లకు వనరులు కావాలి, రిసోర్సెస్ కావాలి, వాళ్ళ చేతిలో డబ్బు ఉండాలి. డబ్బు ఎలాగొస్తుంది? వెన్ యూ కిక్స్ డెవలప్మెంట్ ద్వారా వస్తుంది, ప్రోగ్రెస్ ద్వారా అవుతుంది. ప్రోగ్రెస్ ఎలా వస్తుంది? క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ద్వారా వస్తుంది. క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ఎలా రావాలి? మనం చెప్పాము కదా, ఈ విధంగా మన ఎకానమీని ఓపెన్ అప్ చేస్తూ కావలసిన వనరులన్నీ మనం సమకూర్చుకొని ఎఫ్డిఐని మనం స్వాగతిస్తూ, ఈ రోజులో ఎఫ్డిఐని ప్రపంచమంతటా కూడా ఎఫ్డిఐని చాలా సునాయాస పద్ధతిలో తీసుకొచ్చి ఆహ్వానిస్తున్నారు, పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. మనకంత లేవు ఆ వనరులు. సో కాబట్టి ఈ ఎఫ్డిఐని ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వాలు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా ఎఫ్డిఐని భారీ ఎత్తున స్వాగతిస్తుంది. గత ప్రభుత్వాలు కూడా ఎఫ్డిఐ గురించి మాట్లాడారు, కానీ ఎవరు కూడా ముందు ఇంత ధైర్యంగా ముందు వెళ్ళిన వాళ్ళు లేరు. బహుశా నేను అనుకుంటాను మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం చాలా సాహసంతో ముందుకు వెళుతుంది, ముందు చూపుతో అడుగులు వేస్తున్నారు. అన్ని రంగాల యొక్క సమృద్ధి, అభివృద్ధి కోసం వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు. ఇదే కాకుండా మారుమూల ప్రాంతాల యొక్క డెవలప్మెంట్ కోసం రోడ్ల గురించి చూడండి, ఇవాళ అస్సాం గురించి చెప్పారు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ గురించి చెప్పారు. ఓకే, మరి ఇదంతా ఏంటంటే దీని ద్వారా పెట్టుబడి పెట్టడం ద్వారా మనకి గెయిన్స్ విపరీతంగా రాబోతుంది. బడ్జెట్ పై మనం డిస్కస్ చేస్తున్నాం. పాపారావు గారు, ప్లాన్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ రెండు పెరిగినప్పుడు ఖచ్చితంగా కొంత డెవలప్ వైపుగా మనం అడుగులు వేస్తున్నాం అనేది చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఎక్కడ ఈ రెండింటి ఎక్స్పెండిచర్స్ తగ్గకుండా ప్రభుత్వం ముందుకెళ్ళింది అన్నది ఒక వాదన కాదు, వాస్తవాలే అని చెప్తున్నారు. సరే, మీరు తగ్గట్లేదు అంటున్నారు, నేను తగ్గిందంట. Q1కి Q2కి ఎంత తగ్గిందో చూడండి. సుమారుగా 1,60,000 కోట్ల రూపాయలు. అంటే మన లాస్ట్ టైం తో కంపేర్ చేసుకుంటే ఈసారి కరోనా ఏప్రిల్ జూన్కి మొన్న 2020 ఏప్రిల్ జూన్ అంటే కరోనా కాలం తర్వాత ఏప్రిల్ జూన్కి జూలై సెప్టెంబర్కి 3 నెలలు Q1 Q2 1,60,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది. అదే కాదు, ఓవరాల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డిసెంబర్ దాకా అనుకుంటా నాకు గుర్తున్నంతలో రాష్ట్రాల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 1/4 తగ్గిపోయింది. 1/4 తగ్గిపోయింది. ఎందుకు తగ్గింది? వాటి అప్పులు 36% పెరిగినాయి. 36% అప్పులు పెరిగింది. అప్పులు పెరిగి కొత్తగా అప్పులు చేసే స్థితి లేదు రాష్ట్రాలకి. ఈరోజు అప్పుల పీక్లోకి వచ్చేసారు. పీక్లోకి వచ్చేసినాక ఇప్పుడు ఇంకేం చేయాలి వీళ్ళు? కొత్తగా క్యాపెక్స్ పెట్టలేరు. ఇక క్యాపిటల్ పెట్టాలంటే డబ్బులు అసలు ఇక అప్పు తేవడానికి లేనప్పుడు ఉన్న డబ్బులేమో పథకాలకు ఏమో అయిపోతాయి. కొన్ని ఎక్కడైనా అంతే కదా, దేశం అంతా ఉన్న ఎవరికి ఉన్నంత స్థాయిలో వాళ్ళకి. అంటే చేతులెత్తేంత పరిస్థితి రాలేగా దేశం. చేతులు ఎత్తినట్టే. క్యాపెక్స్ పెట్టలేకపోతే ఏముంది మీకు? 60% క్యాపెక్స్ ఎవరు పెడతారండి దేశంలో? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అభివృద్ధి ఖర్చు. అభివృద్ధి ఖర్చులో 40% కేంద్ర ప్రభుత్వం పెట్టేది, 60% రాష్ట్రాలు పెడతాయి.
అంటే రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటేనే ఈ దేశంలో క్యాపెక్స్ బాగుంటుంది. ఆ రాష్ట్రాలు పెట్టే పరిస్థితుల్లో లేవు, ఎందుకంటే వాటికి ఇప్పటికే అప్పులు అయిపోయినాయి పూర్తిగా 36%. అవి ఇంకా ఇప్పుడు 30% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించుకునే పరిస్థితులకు వచ్చినాయి సార్. ఇంకా ఓవరాల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పడిపోయింది. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కదా. బాగాలేదు, మరి ఎవరు పెంచాలి? ఇంకో ప్రశ్న. బాగాలేదు, ఖర్చు పెట్టలా, సరే కేంద్రం ఇవ్వాలా అని వీళ్ళు అంటారు. బాగాలేదు, సరే ఏదేదైనా లాజిక్, నా లాజిక్ మీలాగా ఉంటుంది, ఇంకోళ్ళ లాజిక్ ఇంకోళ్ళకు ఉంటుంది. సరే అది అయింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాలి. ఎవరు పెట్టాలి? రాష్ట్రాలు ఎక్కడి నుంచి తెస్తాయి? అప్పు తెచ్చుకోవాలి. రాష్ట్రాలు అయితే అప్పు తెచ్చుకోవాలి. ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంది, అక్కడ దాకా తెచ్చుకోగలవు. అది తెచ్చుకోవడానికి కూడా షరతులు అన్న తర్వాత ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధానం ఉంది కాబట్టి షరతుల గురించి రకరకాల నాసుగుడో సనుగుడో మా బాధ మాకుంది. కేరళకు ఒకటి ఉంది, కేరళ థామస్ కూడా ఆయన అబ్జెక్ట్ చేస్తున్నారు ఎఫ్ఆర్బిఎం షరతులు ఏంటని. వెస్ట్ బెంగాల్ మిత్ర ఆయన అబ్జెక్ట్ చేస్తున్నారు. సరే కొన్నాళ్ళు తెలంగాణలో కూడా అబ్జెక్షన్స్ వచ్చినాయి, తర్వాత ఏమైందో నేను గమనించాలా. ఏదో ఓవరాల్ అబ్జెక్షన్స్ ఉన్నాయి, నాకు కూడా అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఎఫ్ఆర్బిఎంకి షరతులు ఏంటి, వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళు అప్పు కదా. సరిగ్గా దాని మీద పెట్టారు, తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకుంటున్నారు, అప్పులు షరతులకు లోబడి. షరతులు చేయలేని వాళ్ళు ఆగి కూర్చున్నారు, అంటే ఆగిపోయింది అంతటితో. ఇప్పుడు ఇవన్నీ తీసేసి పక్కన పెడితే ఇప్పుడు అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడానికి ఎవరి చేతిలో ఉంది? కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. ప్రైవేట్ వాళ్ళు ఇక చేయరు సార్ ఎక్స్పెండిచర్, ఎందుకంటే మార్కెట్లో డిమాండ్ లేదు కాబట్టి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రాదని నేలాంటి లెఫ్టిస్ట్ అనే చంద్రబాబు గారు చెప్పిన వాళ్ళు చెప్పిన మాటే కాదు. పత్రికలు చెప్పేది కూడా ఏంటంటే, బిజినెస్ పత్రికలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అసలు ఎక్స్పెండిచర్ పెట్టుబడులు ఎవరు ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి కేంద్రం బాగా పెడితేనే ఇది బిగిన ఉంది. ఇంజన్ స్టార్ట్ అయ్యేది ఇప్పుడు మళ్ళీ, ఇప్పుడు ఇంజన్ ఆగిపోయింది, సంక్షోభ కాలంలో ఇంజన్ ఆగింది. ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే డబ్బులు, అది 1930s క్రైసిస్ అదే కదా, గవర్నమెంటే ఖర్చు పెట్టడం మొదలుపెట్టింది ఆ రోజు. న్యూ డీలు పబ్లిక్ వర్క్స్లో గవర్నమెంట్ ఖర్చు పెట్టడం మొదలు పెడితే ఇంజన్ స్టార్ట్ అయింది, మళ్ళీ మొత్తం ఆగిపోయింది. కానీ ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో కూడా దేశం నిలబడింది అని అంటే ఆర్థిక క్రమశిక్షణ నిలబడిందని ఎలా అంటున్నారు? మీరు చెప్పండి. నేను కొంచెం డేటా ఆయన కూడా మొత్తం సబ్స్టాన్షియల్గా రిప్లై ఇవ్వడానికి ఉంటుంది. నిలబడింది అనుకోవడానికి రీటైల్ విజిట్స్ సార్ నేను చెప్తుంది. పండగ తర్వాత, మన అక్టోబర్ నవంబర్ పండగల తర్వాత రీటైల్ షాపులకు వెళ్ళే వాళ్ళు విజిట్స్ 29% తగ్గిపోయినాయి, అంటే కొనడానికి కూడా డబ్బులు లేక. రెండోది డీజిల్ వినియోగం తగ్గిపోయింది, ఎలక్ట్రిసిటీ వినియోగం తగ్గిపోయింది. ఎలక్ట్రిసిటీ వినియోగం ఎంత తగ్గింది నా దగ్గర డేటా గుర్తులేదు. సరే ట్రాఫిక్ తగ్గింది, కంజెషన్ ఉంటుంది కదా, ట్రాఫిక్ కంజెషన్ ఇయర్ ఆన్ ఇయర్ పోయిన సంవత్సరంతో పోలిస్తే 2020 ఢిల్లీలో 31% తగ్గింది, ట్రాఫిక్ తగ్గిపోయింది. హైదరాబాద్లో ఉంటాం వేరే విషయం. హైదరాబాద్లో అంటే ఇక్కడ ఏదో నేను నా కారణాలు అలా కొన్ని వెల్ఫేర్ ఉందో ఏదో నడుస్తుందో కొంచెం ఉంది, అది కూడా ట్రాఫిక్ కంజెషన్ అదిరికడంతా ఇక్కడ కూడా లేదు. తర్వాత బాంబేలో 32% ట్రాఫిక్ కంజెషన్, అంటే తిరిగే వాళ్ళు కూడా తగ్గిపోయారు. వెహికల్స్ తిరగటం కెపాసిటీ లేక, పెట్రోల్ డీజిల్ ఏదో పెరగనివ్వండి, వాళ్ళు లగ్జరీ కార్లు కొన్నవాళ్ళు తిరిగి అమ్ముకుంటున్నారు, పోయి డీలర్కి ఇచ్చి బాబు నాకు ఈ కారు వద్దు నువ్వు అమ్మేసి నేను భరించలేకపోతున్నాను అని. తర్వాత క్యాపెక్స్ పతనం సరే అయింది. తర్వాత ఐఎల్ఓ డేటా ప్రకారమే ఇన్ఫార్మల్ రంగంలో కార్మికుల వేతనాలు కోవిడ్ అనంతర కాలంలో ఇప్పుడు నవంబర్కి 22.6% పడిపోయినాయి కార్మికుల వేతనాలు. ఫార్మల్ సెక్టర్లో 3.6% వేతనాలు పడిపోయినాయి. ఈరోజు టూలెట్ బోర్డులు ఎక్కడ చూసినా ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఇది బాగుందని మనం ఎలా అనుకుంటాం? ఇది బాగుండాలంటే ఎక్కడ బిగిన్ చేయాలనే దగ్గరే మన అందరికీ తేడాలు ఎక్కడంటే, ఇది బాగుండాలంటే ఎక్కడ బిగిన్ చేయాలి, అంతేగాని బాగుండొద్దని మీరంటల్లా, ఈయనంటల్లా, నేనంటల్లా, ఎవరంటల్లా. బాగుంటాం బిగిన్ చేసేది కార్పొరేట్ల దగ్గర పై వాళ్ళకి ఇస్తే అది ఇన్వెస్ట్ అవుద్ది, పెట్టుబడులు పెరుగుతాయి అంటారు. అలా జరగదంటాను నేను. డిమాండ్ పెంచండి అంట, పై వాళ్ళు సప్లై చేసినంత మాత్రం కొనేవాళ్ళు లేకపోతే, డిమాండ్ లేకపోతే ఇప్పుడు ప్రైవేట్ వాడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టడు, గవర్నమెంట్ పెట్టే పరిస్థితిలో లేనప్పుడు ఈ సిచ్యువేషన్ లో గవర్నమెంట్ ఇలాంటి చర్యలు తీసుకోకుండా మీద మనం ప్రెషర్ పెడితే, నాకు అర్థమైంది, ప్రైవేట్ కంపెనీల మీద వాళ్ళ మీద పన్నులు భారీగా వేస్తే ఏం కాదు, వాళ్ళు ఉన్న పెట్టుబడి ఏం తగ్గిస్తారు. ఇక పడిపోయిన పెట్టుబడి ఎటు పడిపోయింది, వాళ్ళు కొత్త పాత పెట్టుబడి ఎత్తేసుకుని వెళ్ళిపోరు, దేశం వదిలిపెట్టి, లేకపోతే పరిశ్రమలు మూసేసుకుని వెళ్ళిపోరు. వాళ్ళకి ఆల్రెడీ లాభాల్లో ఉన్న వాళ్ళు పన్నులు కడుతుంటారు. లాభాలు వాడు ఖర్చు పెంచుతాడు కదా, వాడు ఉత్పత్తి చేసే ప్రొడక్ట్. మీరు డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టడం మొదలు పెడితే జనాలకు ఆదాయాలు వస్తుంటాయి కదా సార్, అది నేను అనేది. ఆ డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టమంటున్నా కదా, జేబులో పెట్టుకోమంటలేదు కదా, ఖర్చు పెడతారు. తర్వాత నేను చెప్పేది ఒకటి, ఇప్పుడు ఖర్చు పెట్టడం అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టాలి, ఇక ప్రైవేట్ వాళ్ళు ఖర్చు పెట్టరు నా లెక్క. ప్రభుత్వం ఖర్చు పెట్టాలి అంటే ఖర్చులు పెంచుకోవాలి ప్రభుత్వం. కానీ ప్రభుత్వం ఏం చెబుతుంది, 9.8% ఈ సంవత్సరం ఫిస్కల్ డెఫిసిట్ ఉంది, వచ్చే సంవత్సరానికి 6.5%, అంటే ఆల్మోస్ట్ 2.3% దాకా తగ్గించేస్తాం. ఇంత ఎప్పుడైనా తగ్గించారా ఫిస్కల్ డెఫిసిట్ని ఇంత స్థాయిలో, ఇంత పెద్ద ఎత్తున? దేశ చరిత్రలో ఎప్పుడైనా తగ్గిస్తే 0.5%, 0.75%. వృద్ధి రేటు 11%కి వెళ్తుందని అంటున్నారు కదా, రెండంకెల వృద్ధి రేటు మీద 8% నెగటివ్ నుంచి మా 11%కి వెళ్తే 3% పెరిగినట్టు. పాతాళం నుంచి పైకి వస్తే ఎంత పెరిగినట్టు? 11% పెరిగిందంటే 8 నుంచి 11కి వస్తే ఎంత అయినట్టు? పాతాళం 8లోంచి పైకి వస్తే 3 వచ్చినట్టు. ఇది బేస్ తక్కువ ఉంది కదా.
అందుకని ఏంటంటే అది లెక్కలు తీసుకోకండి. పాతాళంలో ఉన్నాం ఇప్పుడు. 8% పడుద్ది ఈ సంవత్సరానికి లెక్క. 8 అయితే ఇంకా ఎక్కువైతే సరే, అది వేరే విషయం. 8 అయితే పెరిగితే 11కి పెరిగితే ఎంత? అడుగున ఉన్నవాళ్ళం, భూమి అడుగున ఉన్నవాళ్ళం 8 అడుగులు లోతున 11 అడుగులు పైకి వస్తే భూమి మీద 3 అడుగులు వస్తాం పైకి. జీడిపి అది 11 కాదు. అందుకని ఏంటంటే ఈరోజు 2.3% ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ తగ్గించడం అంటే, ఫిజికల్ డెఫిసిట్ తగ్గించడం అంటే ఏంటి? అంత ఎత్తున ఎప్పుడు తగ్గించలా, 0.5% తగ్గించుకుంటారు. 3.5 మిగతా దేశాలతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు బాగా ఖర్చు పెడుతున్నారు. అప్పులు తెచ్చిన వాటా కూడా చాలా తక్కువగానే ఉంది కదా. 100 లక్షల కోట్లు ఉంది సార్ అప్పు. వాళ్ళది ఇంకా చాలా ఎక్కువ ఉంది కదా. మిగతా దేశాలు ఇంకా చాలా ఎక్కువ తెచ్చాయి కదా. అందుకని పర్లేదు పెట్టండి అంటున్నాను నేను. నేను 100 లక్షల కోట్లు పట్టించుకోకండి, డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టండి అంటున్నాను నేను. ఫిజికల్ డెఫిసిట్ పట్టించుకోకండి, ఖర్చు పెట్టండి అంటున్నాను నేను. అదే చెబుతుంది. అమెరికాకి ఎక్కువ ఉందని నేను చెబుతున్నా, యూకేకి ఎక్కువ ఉందని నేను చెబుతున్నా, యూరోప్లో ఎక్కువ ఉందని నేను చెబుతున్నా. ఎందుకు దాని గురించి భయం అంటాను నేను. అదే ఫిజికల్ డెఫిసిట్ గురించి భయపడద్దు మీరు. ఖర్చు పెట్టండి అంటే అమెరికాలో లాగా మేము ఖర్చు పెట్టలేం 100 లక్షల కోట్లకి. వాళ్ళకి ఎంత ఉంది? నిజమే, వాళ్ళకి 110% పైన ఉంది జీడిపిలో డెట్ రేషియో. మనకి 90% చిల్లర ఉంది. ఎందుకు వెనక వెళ్తున్నాం? ఎందుకంటే షేర్ మార్కెట్. చంద్రబాబు గారు కరెక్టే. ఏదైనా కూడా షేర్ మార్కెట్తో, బికాజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇండెక్స్ ఆఫ్ ది రోబస్ట్నెస్ ఆఫ్ ద ఎకానమీ. ఎకానమీ ఎంత వేగంగా వెళుతుంది, దాని ఇండెక్స్ వచ్చేసి హౌ గుడ్ ఈజ్ యువర్ షేర్ మార్కెట్. షేర్ మార్కెట్స్ రిఫ్లెక్ట్స్ ద ట్రెండ్, ద మూడ్. ఇప్పుడు మనకు ఒక్కటి అర్థమవుతుంది ఏంటంటే, ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక మూలాన్ని చాలా మట్టుకు కూడా బలంగా పెట్టారు. ఈ పాండమిక్లో కూడా అనుకున్నంత విధంగా పతనం మనం జరగలేదు. బికాజ్ అవర్ ఫండమెంటల్స్ వేర్ వెరీ స్ట్రాంగ్. వీ హ్యావ్ హ్యూజ్ ఫారెన్ రిజర్వ్స్, వీ హ్యావ్ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా మనం వాడలేదు. సో మన ఎకానమీ ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉంది. ఒక విజనరీ అప్రోచ్తో వెళ్ళారు. మన ఎక్స్పెండిచర్ మనం చాలా మట్టుకు కూడా తగ్గించుకున్నాము. కొన్ని అనివార్య పరిస్థితుల్లో మనకు తప్పలేదు. ఏదైనప్పటికీ ఫిస్కల్ డిసిప్లిన్ అంటారు. ఫిస్కల్ డిసిప్లిన్ని మన మానిటరీ పాలసీ కూడా చాలా సౌండ్గా ఉండి, ఫిస్కల్ అండ్ అదేవిధంగా బడ్జెటరీ డెఫిషియట్ని మన అదుపులో పెట్టుకొని మనం ఒక ప్లాన్డ్ వేగా ముందుకు వెళ్ళాము. అండ్ మోర్ ఓవర్, సిన్స్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ద ఎకానమీ ఆర్ వెరీ స్ట్రాంగ్, మన రికవరీ రేట్ మీరు చూశారు. డిసెంబర్లో మన జీడిపి రేట్ ఏ రకంగా రికవరీ అయింది. ఇప్పుడు ఉన్న ఫోర్కాస్ట్ వల్ల అవర్ రికవరీ ఈజ్ వీఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ వెరీ సూన్ టు ప్రీ పాండమిక్ లెవెల్స్లో ఏ రేట్లో ఉన్నామో అక్కడ వచ్చే అవకాశం అతి వేగంగా వెళ్ళిపోతున్నాం. వెస్టర్న్ కంట్రీస్ కూడా వాళ్ళు ఎంత దెబ్బతిన్నారంటే వాళ్ళు దిక్కులేని పరిస్థితుల్లో. దీనికి ఇంకో ముఖ్యం ఏంటంటే మన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా రోబస్ట్గా ఉంది. ఇప్పుడు మనము పాండమిక్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలిగాం. అదే కాకుండా వీ బికేమ్ ద వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఇది ఎందువల్ల జరిగింది? మన ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంది. గతంలో మన సోషల్ సెక్టర్ స్పెండింగ్లో చాలా ఎక్కువగా చేశాం కాబట్టి, మన వనరులు అన్నీ కూడా జాగ్రత్తగా సమకూర్చుకున్నాం కాబట్టి, దెర్ ఈస్ అ గ్రేటర్ ఎలిమెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇన్ అవర్ సిస్టమ్. మన సిస్టమ్ ఈజ్ స్టిల్ ట్రెడిషనల్. ఇప్పుడు మనం ఓపెన్ అప్ అవుతున్నాం చాలా మట్టు కూడా. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, ఎకానమీ ఫండమెంటల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఆర్థిక మూలాలు చాలా బలంగా ఉన్నాయి. ఈ పాండమిక్ వల్ల సెట్ బ్యాక్ జరిగింది, కానీ సెట్ బ్యాక్ జరిగినా కూడా అతి త్వరగానే మనం కోలుకున్నామంటే దీనికి నిదర్శనం ఏంటంటే రెజైలెన్స్ ఆఫ్ ద ఎకానమీ అంటారు. ఇది మనం చాలామంది ఇవాళ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. పెట్టుబడిదారులు ఎందుకు వస్తున్నారు, ఇండియా వైపు ఎందుకు చూస్తున్నారు? ఇక్కడ మంచికి అవకాశం ఉంది, ఇక్కడ మనకు గ్రోత్ ఉంది, ఇక్కడ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది, అండ్ హ్యూజ్ మార్కెట్ ఉంది. ఇంటర్నెట్ పెనిట్రేషన్ ఎంత ఉందంటే ఆల్మోస్ట్ 83 or 84% పెనిట్రేషన్ ఉంది. వాట్సాప్ లాంటి సంస్థలంతా కూడా వాళ్ళు ఎలాంటి పాలసీస్ చేయాలంటే కూడా మనకు ఈ ఇండియాలో ఉన్న మార్కెట్ మనం పోగొట్టుకోగలమా? ఇండియాలో అంత పెద్ద మార్కెట్ ఉంది. ఇట్స్ ద ఫ్యూచర్ మార్కెట్ ఆఫ్ ద వరల్డ్ అండి. కాబట్టి దేశాల్లో పెట్టుబడులు ఎవరు చూస్తున్నారు, ఇండియా వైపే చూస్తున్నారు. అది మనం అటు ఆ పెట్టుబడుల్ని మనం ఆకర్షించడానికి కావాల్సిన రిఫార్మ్స్ అవన్నీ కూడా తీసుకురావాలా, సంసిద్ధంగా ఉండాలి. గ్లోబల్ వైపు యాడింగ్ పాయింట్ కూడా ఉంది. విదేశీ పెట్టుబడుల విషయంలో 17 years రికార్డ్ ని మనం రికార్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. ఎకనామిక్ సర్వే చెప్పింది పాపారావు గారు. ఫారెక్స్ రిజర్వ్స్ $980 కోట్ల పెట్టుబడులని దేశం ఆకర్షించింది. కొంచెం బాగోదు ఇవన్నీ మాట్లాడితే కానీ మాట్లాడాలి. దట్ స్పీక్స్ అబౌట్ వాట్ అది వాస్తవాల్ని మనం దాన్ని నిరాకరించలేము. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. ఎకనామిక్ సర్వే అంటే ఈ మొన్న 29 ప్రీ బడ్జెట్ భరత్ వాళ్ళ గుర్తొచ్చాడు. భరత్ వాళ్ళ ఐఐటి ప్రొఫెసర్ ఫ్రమ్ బెంగళూరు అనుకుంటా. ఆయన
ఆంధ్రజ్యోతిలో వ్యాసాలు రాస్తారు. లెట్ మీ గివ్ హిమ్ క్రెడిట్ ఆ మాటకి. భారతదేశంలో శవపేటికల వ్యాపారం జరుగుతుందన్నాడు. ఏ శవపేటికల వ్యాపారం? చనిపోయిన భారతదేశ పరిశ్రమల్ని దివాలా తీసో, చనిపోయిన దెబ్బతిన్న భారతదేశ పరిశ్రమల్ని విదేశీ కార్పొరేట్లు కొనేస్తున్నాయి. కొంటే వచ్చిన డబ్బుల్ని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మనం చెప్పుకుంటున్నాం, విదేశీ పెట్టుబడులు అని. ఇది అంటే దేశంలో ఉన్న కంపెనీలు వాల్మార్ట్ వచ్చి ఫ్లిప్కార్ట్ కొంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. కొత్తగా ఉద్యోగాలు ఏమొచ్చినాయి? కొత్తగా ఏం జరిగింది ఇక్కడ? ఫ్లిప్కార్ట్ ఏమన్నా అదనంగా పెట్టుబడులు పెట్టిందా, లేకపోతే ఫ్లిప్కార్ట్లో ఏమన్నా అదనంగా ఉద్యోగాలు వచ్చినాయా? రాలా. వాల్మార్ట్ కొన్నప్పుడు వచ్చిన డబ్బులు మనకు అదనపు విదేశీ పెట్టుబడి. ఇలా వస్తున్న డబ్బులు ఎక్కువ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సార్. అందుకని శవపేటికల ఇప్పుడు $980 ఎన్ని ఉంటాయి అట్లా మొత్తం? అవి ఏమో నేను ఆ లెక్క చెప్పను, అలా ఎలా చెప్తాను, మొత్తం అలా ఎలా ఉంటాయి నా మాత్రంగా ఉంటాయి. ఈరోజు ఈ దేశంలో పరిశ్రమలు దెబ్బతింటే విదేశీ వాళ్ళు కొనేసుకుంటున్నారు. అదే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. దెబ్బతినని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని అమ్మేస్తున్నారు అనేది బాధ. ఎల్ఐసి బాగుంది, దాన్ని కూడా అమ్మేస్తున్నారు అనేది దెబ్బతిన్న వాటితో పాటు, అదే బాధ. తర్వాత ఏంటంటే ఇక్కడ నేను ఇందాక పెద్దలు చెప్పిన షేర్ మార్కెట్ గురించి, అది మరి డెవలప్మెంట్ అంటున్నారు కదా. కరెక్ట్. ఎక్కడ డెవలప్మెంట్? అది అమెరికాలో డెవలప్మెంట్. అది ఎందుకంటే ఆల్మోస్ట్ 50% జనాభా షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఉంటాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి షేర్ మార్కెట్ పెరిగితే వాళ్ళ బతుకులు బాగుంటాయి. అంతవరకు దట్ ఈస్ ఓకే. భారతదేశం 130 మిలియన్ల జనాభాలో 18 మిలియన్లు షేర్ మార్కెట్లో ఉంటే ఎంత పర్సెంటేజ్ సార్? అది షేర్ మార్కెట్ పెరిగితే మనకెలా అభివృద్ధి? అది 18 మిలియన్లు ఉంది షేర్ మార్కెట్లో, భారతదేశం మొత్తం 133 మిలియన్లలో. అది మ్యూచువల్ ఫండ్స్లో అయితే 2 కోట్ల మంది ఉన్నారు, 1.5% జనాభా. ఇది మనకెందుకు పనికి వస్తుంది? మనం ఎక్కువ మంది బతికేది కావాలి. పైగా ఏంటి, షేర్ మార్కెట్లు ఎప్పుడు పెరుగుతున్నాయి? ఆయన ఎవరో అప్పుడు మొదలుపెట్టాడు, ఎవరు GE చైర్మన్, ఆయన పేరు ఏదో ఉంది, ఆ జాక్ వెల్చ్. ఈయనే పెద్ద ఐడోల్ ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు అన్నిటికీ, ఇది ఫైనాన్స్ కంపెనీలకి. ఆయన మొదలుపెట్టాడు ఉద్యోగస్తుని పీక్ పారేయటం GE కంపెనీ నుంచి. పీకేసిన ప్రతిసారి షేర్ వాల్యూ పెరిగిపోయేది, షేర్ హోల్డర్స్కి అది చూపించేవాడు. బ్రహ్మాండంగా ఉంది మన కంపెనీ వాల్యుయేషన్. ఈరోజు మహేంద్రాలో పాపం ఆయన పట్ల నాకు గౌరవం ఉంది, ఐ రెస్పెక్ట్ మహేంద్ర హైలీ. ఆయన హ్యూమెన్ మనిషి, కానీ తప్పేదేముంది, లాజిక్ ఆఫ్ ది సిస్టమ్, దాని ప్రకారం పోవాలి. కాబట్టి వాడు ఒక 5,500 మంది తీసేయబోతున్నారు, ఏదో వార్త వచ్చింది టెక్ మహీంద్రాలో. అప్పుడే షేర్ విలువ పెరుగుద్ది. చూడండి, పెరుగుంటుందో పెరుగుద్దో, అట్లాంటివి జరుగుతాయి. మనుషులు తీసేస్తేనే షేర్లు పెరుగుతున్నాయి, ఉద్యోగస్తులు తీసేసిన కంపెనీలో షేర్లు పెరుగుతున్నాయి. నష్టాల్లో ఉంటే అది వేరే విషయం, కానీ రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగాలు పోతే షేర్లు పెరుగుతున్నాయి. మనుషులు బాగున్నట్ట బాగాలేనట్ట షేర్ మార్కెట్ పెరిగితే అది అభివృద్ధి అవునా కాదా? ఇక వ్యవసాయం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో అతిపెద్ద రంగం వ్యవసాయ రంగం. వ్యవసాయం మీద భారీగా ఈసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఖర్చు పెట్టామని ప్రభుత్వం చెప్తోంది. వాస్తవంగా లెక్కలు కూడా కొంత కనిపిస్తున్నట్టున్నాయి. ఏమంటారు? అంటే విత్ దీస్ బిల్స్, ఆ బిల్స్ ఫాలోసుకోలేదు కానీ ఫార్మ్ బిల్స్ ఎట్ హ్యాండ్ పెట్టే పెట్టుబడి మొత్తం నేను అనుకోవటం ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎప్పుడో పెట్టి ఉండాల్సింది పెట్టుబడి. రైతులు వ్యవసాయం చేసుకుంటున్న కాలంలో చిన్న కమతాల్లో చిన్న తరహా రైతులు అప్పుడు ఈ పెట్టుబడులు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీరు కోల్డ్ స్టోరేజ్లు, వేర్ హౌస్లు, లోకల్ రోడ్ వేసి ఉంటే వాళ్ళకు ఉపయోగపడాయి. ఇప్పుడు ఎవరికి ఉపయోగపడతాయి? కార్పొరేట్లు ఎంటర్ అయితే బిల్లు అలాగే ఉండి వాళ్ళకు ఉపయోగపడతాయి. నాకెందుకు అది? రైతుకు ఉపయోగపడే రోజు రైతుకు ఉపయోగపడేది ఏం లేదా? అగ్రికల్చర్లో ప్రధానంగా వాళ్ళు చెప్పిన అగ్రికల్చర్ కూడా ఒకటి కాదు సార్. ఆ చర్చలోకి మనం వ్యవసాయ బిల్లు చర్చలోకి వద్దు కానీ బడ్జెట్లో పరిమితం అవుతాను నేను. ఇప్పుడు దీనివల్ల కార్పొరేట్ బిల్లు అదే వ్యవసాయ బిల్లు అలాగే కంటిన్యూ అయితే నా పర్సనల్ ఉద్దేశంలో రైతులు లూజ్ అవుతారు. లూజ్ అయ్యే రైతుల్లో ఆ ప్లేస్లో, ఎందుకంటే IMF చెప్పింది కూడా అదే కదా సరే అన్నారు కాబట్టి. IMF కమ్యూనికేషన్ అడ్వైజర్ ఆయన ఏం చెప్పి, కమ్యూనికేషన్ మీడియా ఇదేదో ఉంది, ఆయన కమ్యూనికేషన్ చీఫో ఏదో IMFలో, ఆయన గ్లోబల్గా అనుకుంటా, రైస్ ఆయన పేరు ఏదో సమ్ రైస్. ఆయన చెప్పింది ఏంటంటే IMF అభిప్రాయంలో ఈ బిల్లులు మంచి, సరే వాళ్ళ అభిప్రాయం అది, బిల్లులు మంచి అని చంద్రబాబు గారు చెప్పినట్లు ఇంకోళ్ళు చెప్పినట్టు బిల్లులు మంచియే. కానీ ఏంటంటే ఈ బిల్లులు తెచ్చినప్పుడు రైతులకి సోషల్ సెక్యూరిటీ నెట్ ఉండాలన్నాడు. అంటే రైతులు పోతారనేగా, వాళ్ళు పోయి కింద నేల మీద పడి చచ్చిపోకుండా ఒక నెట్ వేయండి వాళ్ళు కింద పడకుండా అని. పడతారని ఆయన చెబుతున్నాడు, సోషల్ సెక్యూరిటీ నెట్ ఉండాలి అంటే పడతారని ఆయన కూడా చెబుతున్నాడు. రెండోది ఆయన ఏమన్నాడు, జాబ్ మార్కెట్ బాగున్నప్పుడు వాళ్ళని అకామిడేట్ చేసుకోగలిగితే వ్యవసాయం నుంచి బయటకు వచ్చేసేవాళ్ళు, ఈ బిల్లుల వల్ల వ్యవసాయం నుంచి బయటికి పంపబడేవాళ్ళు, వాళ్ళని అకామిడేట్ చేసుకునేందుకు జాబ్ మార్కెట్ బాగుండాలన్నాడు. జాబ్ మార్కెట్ ఈ ప్రభుత్వం యొక్క అన్ని రంగాల్ని సమగ్రంగా అభివృద్ధి చేసే ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా వెళుతుందని ఈ విషయం స్పష్టమవుతుందండి కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఫామ్ బిల్స్లో వాళ్ళు తీసుకురావాల్సిన మార్పులు ఖచ్చితంగా అది దీర్ఘకాలంలో దాని ప్రయోజనాలు ఉంటుందనే విషయం మనందరూ కూడా తెలుసు. ఒక రైతుకు సరైన ధర
గిట్టుబాటు ధరతో పాటు కాంపిటేటివ్గా ఆయన అనుకున్న ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా అమ్ముకునే విధంగా వాల్యూ యాడెడ్ లాగా ఆయనకు అవకాశాలు కల్పిస్తుంది. నేను అనుకుంటా రాబోయే రోజుల్లో అగ్రికల్చర్కి ఇంత పెద్ద పీట వేయటం, ఇంత భారీ ఎత్తున పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో ఒక హ్యూజ్ డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్ అంటారు ఆన్ అగ్రికల్చర్లో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వరన్నట్లు గోడౌన్స్ను కోల్డ్ స్టోరేజ్ని ఇదే కాకుండా వాల్యూ యాడెడ్ ప్రీమియము కేంద్ర ప్రభుత్వం అందించబోతుందని ఇది మనకు అర్థమవుతుంది. నేను అనుకుంటా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రైతుకు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఈ బడ్జెట్లో ఉంది. ఈ బడ్జెట్లో అన్ని రంగాలు ముఖ్యంగా అగ్రికల్చర్ మనకు ఆల్మోస్ట్ 53-54% ఆఫ్ ది ఎకానమీ సర్వైవ్స్ ఆన్ అగ్రికల్చర్. కాబట్టి అగ్రికల్చర్ ఈజ్ అ మేజర్ ఇంజిన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్గా మనం భావిస్తున్నాం. మన సర్వీస్ సెక్టరే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరే కాదు. మీరు చూసారు బడ్జెట్లో సర్వీస్ సెక్టర్కి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఏ రకంగా పెద్దపీట వేశారు. అగ్రికల్చర్కు ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా అగ్రికల్చర్ గ్రోత్ ఎలా రాబడి మరి ఎలా ఆ విషయం మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో నేను ఖచ్చితంగా ఈ అగ్రికల్చర్ ఫామ్ లాస్తో పాటు ఫామ్ లాస్ అది దీర్ఘకాలంలో ఇది ఒక మంచి ఒక పాలసీ అప్రోచ్. ఆ పాలసీ అప్రోచ్ ద్వారా ఏ రకంగా మండీ సిస్టమ్ గురించి కూడా ఈ బడ్జెట్లో చాలా ప్రస్తావించ కూడా జరిగింది. దానికి కావాల్సిన స్పెషల్ ఫండ్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇది అగ్రికల్చర్కి పెద్ద ఇంపీటస్ రాబోతుంది. ఇంకా అగ్రికల్చర్ ఇన్ఎఫిషియన్సీ ఏవి ఉన్నాయి, లోపాలు ఏమున్నాయి, రైతుకు గిట్టుధర ధరతో పాటు ఆయనకు కావలసిన ఇతర అంశాలు కూడా అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఇందులో భద్రపరిచి ఒక మంచి భవిష్యత్తుతో మంచి వాల్యూ యాడెడ్ ప్రొడ్యూస్ని మనకు అందుబాటులో పెట్టడానికి నేను ప్రయత్నిస్తున్నారు. దిస్ విల్ హ్యావ్ ఎ డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్. దిస్ అగ్రికల్చర్ గ్రోత్ విల్ స్టర్ డౌన్ ద లైన్ గ్రోత్ ఇన్ అదర్ సెక్టర్స్ ఆల్సో. ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో చూస్తున్నాం ఏ రకంగా ఈ మార్కెట్ యార్డ్స్ని బలోపేతం చేయబోతున్నారు, రిఫార్మ్స్ చేయబోతున్నారు. అదేవిధంగా ఏ రకంగా కార్పొరేట్స్ని కూడా వాళ్ళని అందుబాటులో తీసుకురావడం ద్వారా ఇంకా ఎక్కువగా వాళ్ళకి గ్లోబలీ కాంపిటేటివ్ ప్రైజెస్ వాళ్ళకి అందించే విధంగా వాళ్ళకి అందుబాటులో తేవటం, అది ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెల్కమ్. పాపారావు గారు, ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ని తగ్గించాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ ఈ సిచ్యువేషన్లో పెంచకపోవడం కావచ్చు, గృహ రుణాల వడ్డీ రేట్ల విషయంలో ఎలాంటి చేంజెస్ లేకపోవడం, ఇది కొంత గొప్ప విషయంగా కనిపించట్లేదా మీకు? గొప్పదన్నగానే నేను తప్పదంట. గొప్పదే ఉంది, ఏది గొప్పది కదా మాటకు వస్తే తప్పదు. ఎందుకంటే ఇప్పుడు అసలు ఆదాయాలు లేని వాళ్ళు దిక్కు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏదో ఆదాయం ఉంటేనే కదా పన్ను కట్టేది. మనం కడదాం కొన్నాళ్ళు, కడితే ఏమవుద్దంటే ఆ డబ్బులు ప్రజలకు ఉపయోగపడితే, ఇన్ సెన్స్ మళ్ళీ నేను అన్నట్టు పై వాళ్ళకి ఇస్తాం అనకుండా ప్రజలకు ఆ డబ్బులు ఎవరైతే ఆదాయాలు లేవో, నిరుద్యోగంలో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో వాళ్ళ కోసం ఖర్చు పెడితే మంచిదే. కొన్నాళ్ళు ఆగుదాం, తగ్గించి మళ్ళీ బాగున్న రోజు తగ్గిస్తారని అనుకుందాం. అందుకని దానికి ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. నేను అబ్జెక్షన్ ఏమి లేదు. కాకపోతే ఏంటంటే బాగుంటే తగ్గిస్తే మంచిది, బాగున్న కాలంలో తగ్గించలేదు అనేది. కానీ ఇప్పుడు బాగాలేదు పరిస్థితి. నాకైతే ఆదాయం ఉంది, ఆదాయం లేని వాళ్ళు లక్షలాది మంది, కోట్లాది మంది ఇబ్బంది పడుతున్నారు. లెట్ మీ గివ్ మై షేర్ టు ద కంట్రీ. దేశం నాకు ఏమి ఇచ్చిందని అడగద్దని అన్నారు, కానీ ఇస్తుంది కదా. నాకు ఏమి ఇచ్చిందని అడగకపోవడానికి కూడా ఏం లేదు. నాకు ఇస్తుంది. ఈరోజు నాకు ఆదాయం ఉంటేనే ట్యాక్స్ కట్టే పరిస్థితి ఉంది నాకు. కాబట్టి దాసం నాకు కొంత ఇస్తున్నప్పుడు ఇంకా అసలు నేను కొంత దానిలో కొంత తీసి లేని వాళ్ళ కోసం ఇవ్వటం తప్పేం కాదు. కాబట్టి లేని వాళ్ళ దాన ధర్మాలు కాదు, నేను యువతుంది హక్కుగా, ప్రభుత్వం హక్కుగా తీసుకుంటుంది. అది దాని వరకు నేను ఈరోజు ఎవరైనా అడగటం అంటే కూడా నేను పెద్ద దాన్ని హర్షించను కూడా. తగ్గించి ఇంకా అంటే అది నో లిమిట్. ఈ రోజున్న పరిస్థితులు అది కాదు. అలాగే ధనవంతుల మీద కూడా ఎందుకు వేయలేదు అనేది నా ప్రశ్న. అది తర్వాత రెండోది ఏంటంటే ఈరోజు ఇంకో ప్రశ్న ఏంటి దాని మీద వేరేది, మీరు అదే గృహ రుణాలు, ఇన్కమ్ ట్యాక్స్ గృహ రుణాలు స్లాబ్స్ అంటే ఇక్కడ ఏమైందంటే ఆల్రెడీ డిపాజిట్లు పెరిగిపోయినాయి సార్. జనాలు బ్యాంకుల్లో విపరీతంగా డబ్బులు పెడుతున్నారు తీసుకెళ్ళి. ఎందుకంటే ఎందుకు వచ్చింది, ముందు కాలం ఎలా ఉంటుందో అని కాస్త డబ్బులు ఉన్నవాళ్ళు కూడా, లేని వాళ్ళ పరిస్థితి కూడా ఏ డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. ఉన్నవాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఖర్చు పెట్టడం తగ్గించుకొని బ్యాంకుల్లో పెట్టేసుకుంటున్నారు. డిపాజిట్లు పెరిగినంతగా బ్యాంకు లోన్లు పెరగటల్లా. బ్యాంకుల దగ్గరికి వెళ్ళే డబ్బులు ఎక్కువ ఉంది, అక్కడి నుంచి బయటికి లోన్లుగా వచ్చే తక్కువ ఉంది. ఈ స్థితిలో బ్యాంకులు ఎక్కువ లోన్ల మీద వడ్డీలు కట్టాల్సి వస్తుంది.
అంటే డిపాజిట్ల మీద డిపాజిట్ల మీద వడ్డీ వడ్డీలు కట్టాల్సి వస్తుంది. వాటికి లోన్ల మీద వచ్చే ఆదాయం అది బ్యాలెన్స్ అవటల్లా, అందుకే తగ్గించట్లా. డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది, లోన్ల మీద ఎక్కువ ఉంటుంది కదా. ఉంటుంది, కానీ డిపాజిట్లు మరీ ఎక్కువ వచ్చి పడితే ఆ బ్యాలెన్స్ కుదరాలి కదా. ఎక్కువ పెట్టుకునేది వాళ్ళ లాభాల కోసం, కొంత మార్జిన్ కోసం, వాళ్ళ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ కోసం, వాళ్ళ శాలరీస్ ఇచ్చుకోవాలి కదా. అవన్నీ ఎక్స్పెండిచర్, కొంత లాభాలు ఏదో చూపించుకోవడం కోసం పెట్టుకుంటారు. ఈరోజు అసలు లోన్లు తీసుకునే వాళ్ళు లేక ఓ పక్క డిపాజిట్లు మాత్రం పెరిగిపోతుంటే వాళ్ళు వడ్డీలు కడతారు తప్పితే ఆదాయం లేకపోతే ఇప్పుడు ఎక్కడో చోట వసూలు చేద్దామని చూస్తున్నారు. ఇప్పుడు దాన్ని తప్పట్టినా మంచి అన్నా చెడన్నా ఒరిగేది ఏమి లేదు. అది పరిస్థితి ఉన్నది. అది డిపాజిట్లు పెరగడం గురించి నేను బాధపడుతున్నాను. ఏంటంటే డిపాజిట్లు పెరిగే అంత ఇన్సెక్యూరిటీ ఎందుకు వచ్చింది మార్కెట్లో అని నేను చెప్పిన ప్రశ్నలు జవాబులన్నీ. అది ఈ సంవత్సరం ఈ పాండమిక్లో వచ్చిందే కదా. ఏది ఇప్పుడు ఆ ఇన్సెక్యూరిటీ పాండమిక్ ముందు నుంచి 2018 నుంచి జీడిపి పడిపోతుంది. మోడీ గారే 2019 మే ఎలక్షన్ అయిన తర్వాత 2 రోజులకు 3 రోజులకు అనౌన్స్ చేసిన దాని ప్రకారం 45 సంవత్సరాల గరిష్ట స్థాయిలో ఈ దేశంలో నిరుద్యోగం 7.1% ఉందని ఆయన ఆ రోజు చెప్పారు. తర్వాత జీడిపి పడిపోవటం కూడా 23.9%. మన కోవిడ్ తర్వాత సరే భారీ ఎత్తున పెరిగినాయి. ఇవన్నీ 23.29% కూడా. అంత పతనం G20 దేశాల మొత్తంలో, పెద్ద దేశాలన్నింటిలో 20 దేశాల్లో హైయెస్ట్ ఇక్కడే. మరి సమస్యలు ఎక్కువ ఉన్నాయి మనకి. చంద్రబాబు గారు ఈ వ్యక్తిగత ట్యాక్సేషన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి, నేను అనుకుంటే ఆ విషయంలో ఈ బడ్జెట్లో దానిలో ఎలాంటి మార్పులు ఏం చేయగలేదు. దానికి మనం అందరం కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ గత 2 బడ్జెట్లోనే, లాస్ట్ బడ్జెట్లోనే రాషనలైజేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ లైసెన్స్, ట్యాక్స్ స్ట్రక్చర్ అంతా కూడా, పర్సనల్ ట్యాక్సేషన్ అంతా కూడా వాటిని రాషనలైజ్ చేయడం జరిగింది. చాలా మటుకు స్ట్రీమ్లైన్ చేయటం జరిగింది. నేను అనుకుంటాను ప్రత్యేకంగా ఎక్కువగా ఫోకస్ మరి ఈ డెవలప్మెంట్ ఓరియంటెడ్ బడ్జెట్ అనండి, విజన్ ఓరియంటెడ్ బడ్జెట్ అండి, టువార్డ్స్ 5 ట్రిలియన్ ఎకానమీ వైపు వెళ్ళే బడ్జెట్ అడుగులు ఆల్రెడీ వేసినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 5 ట్రిలియన్ ఎకానమీ త్వరలోనే మనం చేరుకోబోతున్నాం. ఈ బడ్జెట్లో ఆ పాత్వే ఈజ్ వెరీ క్లియర్. ఏ రకంగా సాధించగలుగుతున్నామో అది క్లియర్గా అందులో మనకు అర్థమవుతుంది. త్వరలోనే రాబోయే 2-3 నేను 5 సంవత్సరాలు కూడా అవసరం లేదనుకుంటాను. 3-4 సంవత్సరాల్లో మనం ఈ 5 ట్రిలియన్ ఎకానమీ మైల్ స్టోన్ని అచీవ్ చేయబోతున్నాం. ట్యాక్సేషన్ అది చాలా సామాన్యులకి భారం పడకుండా నేనంటే ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకొని చాలా జాగ్రత్తగా, ఎక్సెప్ట్ ఫర్ దట్ మీరు అన్నట్లు ద సెస్, ఆ సెస్ కూడా అనివార్యమైంది పెట్రోల్ ద్వారా, మరి అదేవిధంగా స్పిరిట్స్ ద్వారా. సో ఐ థింక్ ద లార్జర్ పిక్చర్ ఈజ్ వెరీ క్లియర్. కామన్ మ్యాన్ని బర్డన్ చేయకుండా పెన్షనర్స్కు కావాల్సిన రిలీఫ్ ఇచ్చారు. 75 సంవత్సరాల పైగా ఉన్న వాళ్ళకి ఎలాంటి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేయనక్కర్లేదు. ఇది ఒక మంచి ఆలోచన పరంగా. ఎందుకంటే మన లాంజివిటీ, మార్టాలిటీ రేట్స్ కూడా తగ్గిపోయింది. ఎందుకంటే పీపుల్ ఆర్ బికమింగ్ వెరీ హెల్త్ కాన్షియస్, దే ఆర్ ఈటింగ్ అ వెరీ న్యూట్రిషియస్ బ్యాలెన్స్డ్ ఫుడ్. కాబట్టి నేను అనుకుంటా 75 years వాళ్ళని వాళ్ళకు ఊరట ఇవ్వటం అది మంచి సంకేతం. ప్రభుత్వం ఈ ఎల్డర్స్ పట్ల వాళ్ళకున్న గౌరవం సమాజంలో మనం చూస్తున్నాం. ఏ రకంగా ఎల్డర్స్ పట్ల వివక్షత కొనసాగుతుంది. అలాంటి వివక్షత కొనసాగించకుండా వాళ్ళని గౌరవంగా మనం వాళ్ళని చూసే విధంగా వాళ్ళకి మొట్టమొదటిసారి అనుకుంటా ఈ 75 సంవత్సరాల పైగా ఉన్న వృద్ధులకి ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలనేది వాళ్ళని ట్రస్ట్ చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇది ఒక మంచి సంకేతం. సో పర్సనల్ ట్యాక్సేషన్ మీద ఎక్కువగా దాని మీద దృష్టి పెట్టకుండా కావాల్సిన, చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంకా స్లాబ్స్ ఇంకేమైనా తగ్గిస్తారు. ఆల్రెడీ నేను అనుకుంటా ట్యాక్సేషన్ రేట్స్ హ్యావ్ బీన్ రేషనలైజ్డ్. గతంలో 5-6 స్లాబ్స్ ఉన్న వాటిని వాళ్ళు కేవలం తీసుకున్న చర్యలు, ఈ బడ్జెట్ రూపకల్పన ఇవన్నీ చూసిన తర్వాత ఉద్యోగాల కల్పనకి ఏమైనా అవకాశం కనిపిస్తుందా ప్రజెంట్ సిచ్యువేషన్? ఎందుకంటే కరోనా పాండమిక్లో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. అరకొర జీతాలతో పనిచేస్తున్న జీవితాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ బడ్జెట్ రూపకల్పన రాబోయే రోజులు ఏమైనా ఆ దిశగా పయనించే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. యాజ్ పర్ మీరు సర్వే రిపోర్ట్స్, మనకు ఎకనామిక్ సర్వేని ఆధారంగా తీసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ చేసే మార్పులు, ఇంత డిస్ఇన్వెస్ట్మెంట్ అనండి, అదేవిధంగా క్యాపిటలైజేషను, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మరి అదేవిధంగా ఫండమెంటల్స్, మన ఎకానమీకి కావాల్సిన ఫండమెంటల్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి, స్ట్రాంగ్ ఏరియాస్, మూలాల ఏరియాస్ ఏమేమి ఉన్నాయి, దానిని ఎక్కువగా క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ చేయడం ద్వారా
ఇది డెఫినెట్లీ ఇట్ స్పర్స్ ఎకనామిక్ గ్రోత్ గణనీయంగా జరగబోతుంది. తద్వారా దీని ద్వారా ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎకానమీ బలోపేత కన్సాలిడేట్ చేసేటప్పుడు ఇది మీరు చూసారా, ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు తీసుకున్న చర్యలు ఏంటంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని కన్సాలిడేట్ చేశారు. ఎకానమీని కన్సాలిడేట్ చేసి దృఢంగా ఒక వైపు తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందించి తీసుకెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దేర్ విల్ బీ ఎ బూస్ట్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. అండ్ వెన్ దెర్ ఈస్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్, ఇంజిన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఏమేమి ఉన్నాయి, ఏ సెక్టర్స్ ఉన్నాయి, అవన్నీ ఆల్రెడీ వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది ఇందులో. కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ స్పర్ మోర్ గ్రోత్, అండ్ గ్రోత్ విల్ బ్రింగ్ ఇన్ ఇట్స్ వేక్ more opportunities, and there is what we say in economic times, resilience in the economy is being built up. So the government has made efforts in that direction. అపరావు గారు, ఎంప్లాయబిలిటీ కొత్తగా ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? వాళ్ళే మహేంద్ర 5,500 ఉద్యోగాలు తీసేసింది. నేను విచిత్రం, అది నాకు కొంచెం ఆర్డ్గా అనిపించింది సిచ్యువేషను. ఎంప్లాయబిలిటీ పెరగాలంటే ఎంప్లాయబిలిటీ అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఎంప్లాయబిలిటీ ఆఫ్ హోమ్. వైట్ కలర్ ప్రొఫెషనల్స్ చాలామందిలో నిరుద్యోగం పెరిగింది ఓవరాల్ కోవిడ్ అనంతరం. సుమారుగా 1.5 crore వైట్ కలర్ ప్రొఫెషనల్స్ దే బికేమ్ గిగ్ ఎంప్లాయీస్ లాగా అయిపోయారు, అడ్డా మీద కూలీలాగా. వాళ్ళకి దే హ్యావ్ నో రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ లేదు ఇప్పుడు. 1.5 crore ఏ రోజుకి ఆ రోజు కాంట్రాక్ట్ పాలన ఎత్తుకునే వాళ్ళుగా టెంపరీ ఎంప్లాయీస్గా మారిపోయారు. దట్ ఈస్ ఆల్సో ఫాల్ ఇన్ ద వేజ్. వాళ్ళ వేతనాలు పడిపోతాయి. ఓవరాల్ వేజెస్ కూడా కట్ చేశారు కదా కోవిడ్ అనంతర కాలంలో, మళ్ళీ తిరిగి పెరగల. చాలామంది వైట్ కాలర్స్లో నిరుద్యోగులుగా ఉండబట్టి నగరాల్లో ఇన్ని టూలెట్ బోర్డులు, ఎక్కడ పడితే అక్కడ టూలెట్ బోర్డు. ఎందుకు వైట్ కలర్ ఎంప్లాయీస్ లెఫ్ట్. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ వెళ్ళారు, అదొక పార్ట్. చాలామంది దే లెఫ్ట్. నాకు తెలిసిన వాళ్ళు కూడా కొన్ని ఉన్నాయి సిచ్యువేషన్స్ ఏంటంటే ఇక్కడ బతకలేము కనుక్కొని వెళ్ళిపోయిన వాళ్ళు ఏదో ఒక రకంగా. అందుకని ఓవరాల్ ఏంటంటే ఈరోజు నేను ఆర్డర్ టు ఇంక్రీజ్ ఎంప్లాయ్మెంట్ ఏం చేయాలని, ఎవరి ఎంప్లాయ్మెంట్ వీళ్ళది కాకుండా వైట్ కాలర్ ప్రొఫెషనల్సే కాకుండా 2019 అక్టోబర్లో ఉపాధి హామీ పనుల కోసం అడిగిన వాళ్ళు 1,60,60,00,000 మంది ఉపాధి అంటే ఎన్ఆర్ఈఎస్ కింద నాకు పని కావాలని అడిగిన వాళ్ళు అంతమంది 2019 అక్టోబర్. 2020 అక్టోబర్లో అంటే కోవిడ్ అనంతరం చాలా లాక్డౌన్ ఎత్తేసినా కూడా తర్వాత కాలానికి ఎప్పటికో 3,06,00,000 దాకా అడిగారు ఎక్స్ట్రా ఉపాధి కావాలని. అంటే పెరిగారు, ఉపాధి అడిగేవాళ్ళు పెరిగారంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సంక్షోభం ఉంది. వాళ్ళ ఉపాధి కూడా ఉపాధే కదా, ఉపాధి అంటే వాళ్ళ ఉపాధి కూడా. ఇన్ఫార్మల్ సెక్టర్లో మీరు చాలా నిరుద్యోగం పెరిగింది తీవ్రంగా. అన్ని పరిష్కారం చేయకుండా ఇప్పుడు ఇన్ఫార్మల్ సెక్టర్ దేవో క్యాలిక్యులేషన్లోకి పొద్దాక రాదు. ఆ సిఎంఐఏ డేటా కలెక్ట్ చేస్తుంది, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ. దాని ప్రకారం ఏంటంటే ఓవరాల్గా కోవిడ్ అవ్వగానే, కోవిడ్ అయిపోయిన తర్వాత జూన్ జూలై ఆగస్ట్ దాకా కూడా అనుకుంటే సుమారుగా నిరుద్యోగం బాగా తగ్గింది. కోవిడ్ కాలంలో 13 కోట్ల పైకి పెరిగిన నిరుద్యోగం, కొత్తగా అదనపు నిరుద్యోగులు తగ్గారు జూన్ జూలై ఆగస్ట్ కాలంలో. తర్వాత మళ్ళీ అక్టోబరు నవంబర్ జూన్ జూలైలో పెరిగారు. తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్ కాలంలో ఇక పెరుగుదల లేదు, కానీ తగ్గుదల కూడా లేదు, ఆగిపోయింది పెరుగుదల. అక్టోబర్ నవంబర్ వచ్చేసరికి మళ్ళీ తగ్గుదల మొదలైంది, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది, ఉన్నోళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు పోతాయి. ఓవరాల్ ఏం జరిగింది, జూన్ కాలం జూలై కాలంలో పెంటప్ డిమాండ్ అంటారు, కార్పొరేట్లు కూడా అది చెబుతుంది, నా వయసే కాదు. అంటే ఏంటంటే ఆల్రెడీ ఏప్రిల్ మే కాలంలో మార్చి చివర ఏప్రిల్ మే కాలంలో చాలా కొనుగోళ్ళు అయిపోయింది, మార్కెట్ లేదు కదా ఎక్కడ కొనడానికి. కొంత కుదుటపడే అవకాశం ఉండొచ్చేమో లాస్ట్ 2-3 months నుంచి. That all depends upon how much the government spends అండి. ఈరోజు మార్కెట్ అంతా స్టాండ్ స్టిల్కి రావటం పతనంలో ఉంది, అందరికీ తెలిసింది. దీనిలో గవర్నమెంట్కి అభ్యంతరం లేదు, ఆ మాటకి నాకు అభ్యంతరం లేదు, ఎవరిదైనా ఒకటే వాయిస్ అది. ఇది కోలుకోవాలంటే ఏం చేయాలి, గవర్నమెంట్ ఖర్చు పెట్టి ప్రజల చేతిలో డబ్బు ఉండేటట్లు చూడాలి. అమెరికా లాంటి దేశంలో మనకి సంస్కరణలు అన్నీ చెప్పే దేశంలోనే జనాల చేతిలో డబ్బు పెడతామని చెప్పి ఇప్పుడు 3.6 లక్షల కోట్ల రూపాయలు కొత్తగా ముద్రించి ఎకానమీలోకి పంపు చేశారు. ఫిస్కల్ డెఫిసిట్ పెంచుకున్నారు, విపరీతంగా పంప్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా 1.9 lakh crores మళ్ళీ ఇస్తానంటున్నాడు, అది కూడా చాలవు, ఇంకా ఇవ్వాలి. డాలర్స్ అయ్యి అంత ఇస్తున్నారు వాళ్ళు జనాల చేతిలో. అంతకుముందు 3.6 లక్షల కోట్లు ఇచ్చినప్పుడు ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ మార్చి దాకా వస్తాయి వాళ్ళందరికీ. అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉంది ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని చోట్ల అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ఇప్పుడు కొత్తగా ఇది మనం కూడా ఎందుకు ముద్రించి ఇవ్వలేం, ఇవాళ అదే కదా నేను చెబుతుంది, అదే కదా ఫిజికల్ డెఫిసిట్ అని ఫైనాన్సింగ్, అదే డెఫిసిట్ ఫైనాన్సింగ్ చేయాలని నేను చెబుతున్నాను. ఇందాక నుంచి చెప్పేది అదే, ఫిజికల్ డెఫిసిట్ వరి అవ్వద్దు, డెఫిసిట్ ఫైనాన్సింగ్ చేయండి, ముద్ర కొట్టి వదలండి. ఆల్వేస్ ఒక ఆప్షన్ అండి ప్రభుత్వానికి. బోల్డ్ అంతా రిజర్వ్స్ ఉన్నాయి, అవసరం లేదు అటువంటి రిజర్వ్స్ ఖర్చు ఎక్కడ రిజర్వ్స్ ఉన్నాయి సార్, ఆదాయాలు పడిపోయిన తర్వాత ఇప్పుడు ఖర్చు పెట్టడానికి లేవని. రాష్ట్రాల క్యాపెక్స్ పడిపోయింది 60% అని ఎందుకు పడిపోయింది, డబ్బులు లేకే కదా. డబ్బులు ఉన్నాయంటున్నా నేను. మీకు కుటుంబాలకిను
దేశాలకి తేడా ఉందండి. కుటుంబాల్లో బడ్జెట్ అంటే ఇప్పుడు నాకు ఒక 50,000 ఆదాయం వస్తుంది, నేను దానిలోనే ఖర్చు పెట్టుకోవాలి, దాటిపోవడానికి నా స్కోప్ లేదు, దాన్ని బడ్జెట్ వేసుకుని ఖర్చు పెట్టుకోవాలి. దేశం అలా కాదు. దేశానికి అపరిమితమైనటువంటి శక్తి ఉంది, సావరినిటీ ఉంది, మన సావరిన్ కరెన్సీ ఉంది, దాన్ని నేను ముద్ర కొట్టచ్చు సార్. దేశం అయితే, ఈ దేశానికి నేను నాయకుడిని అయితే నేను దాన్ని ముద్ర కొట్టచ్చు, అంతే కదా. కుటుంబంలో లాగా కాదు అది. కుటుంబానికి దేశానికి అక్కడ తేడా ఉంది. బడ్జెట్ ఏంటో వేరే విషయం. కుటుంబానికి దేశానికి తేడా ఏంటంటే కుటుంబంలో ఉన్న ఆదాయం నేను ముద్ర కొట్టలేను కదా రూపాయి, అంతే ఖర్చు పెట్టుకోవాలి, అవును అనుకో కాదనుకో. కానీ దేశం ఏంటంటే ముద్ర కొట్టచ్చు, సావరిన్ కరెన్సీ మనది, రూపాయి మన కరెన్సీ, మన ఇష్టం, కానీ ముద్ర కొట్టాల. ఎందుకు అదే నేను చెప్పింది, ముద్ర కొడితే ఇన్ఫ్లేషన్ పెరిగితే, ద్రవ్యోల్బణం పెరిగితే, షేర్ మార్కెట్లో షేర్ల వాల్యూ పడిపోద్ది అనేదే వరి అంటున్నాను నేను. అక్కడ దాని గురించి వరి అవ్వద్దు. లీవ్ అలౌన్ షేర్ మార్కెట్, అందరికీ కష్టాలు తెచ్చి పెడుతున్న షేర్ మార్కెట్ గురించి, ఏదో కొద్దిపాటి బంధు ఉన్న షేర్ మార్కెట్ గురించి మనకెందుకు వరి. దేశ ప్రజల్ని కాపాడుకోవడానికి ముద్ర కొడదాం, డబ్బు వదులుదాం. వదిలిన తర్వాత ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ కూడా అంత తొందరగా పెరగదు. ఎందుకో చెప్పనా, ఈరోజు డిమాండ్ లేదు, సప్లై 69.1% మాత్రమే. అప్పట్లో 2019 అక్టోబర్లో కెపాసిటీ యూటిలైజేషన్ ఉంది, తర్వాత 46%కు ఏదో ఈరోజు కెపాసిటీ యూటిలైజేషన్లు, పూర్తి స్థాయిలో పరిశ్రమలు పనిచేయట్లేదు అన్నాను కదా. ఈరోజు కనుక మార్కెట్లో జనాల చేతిలో డబ్బులు వస్తే ఏమవుద్ది, డబ్బులు వస్తే సరుకులు సరఫరా కనుక తక్కువ ఉంటే ధరలు పెరుగుతాయి, డబ్బులుండి సరుకులు తక్కువ ఉంటాయి. కానీ ఈ ఆగిపోయిన కెపాసిటీ మళ్ళీ పనిచేయటం మొదలు పెడుతుంది. సరుకులు జనాలు కొంట మొదలు పెడితే వీళ్ళు మొత్తం కెపాసిటీతో పనిచేస్తారు. పనిచేసినప్పుడు సప్లై దీన్ని అందుకుంటారు తప్పితే ద్రవ్యోల్బణం పెరగదు, చాలా ఒక లిమిట్ దాకా. డోంట్ వరీ అబౌట్ ఇన్ఫ్లేషన్. అది ఓ లిమిట్ దాకా ద్రవ్యోల్బణం పెరగదు, ఎందుకంటే ఆల్రెడీ డిమాండ్ లేదు, సప్లై మాత్రం ఉంది. ఇక్కడ సప్లై లేక డిమాండ్ ఉంటే ప్రాబ్లము. సప్లైకి రెడీగా ఉన్నారు వాళ్ళు, సప్లై చేస్తాం, మార్కెట్లో మూసేసిన పరిశ్రమ తెలుస్తారు, అప్పుడు నాకు ఉద్యోగాలు కూడా వస్తాయి. వాడు తీసిన కొద్ది ఉద్యోగాలు వస్తాయి. నాకు ఉద్యోగాలు వచ్చిన కొద్దీ నేను ట్యాక్స్ కట్టడం, మళ్ళీ గవర్నమెంట్ ఆదాయం పెరుగుతుంటుంది. మీరు ముద్ర కొట్టిన ఫలితం ఏమవుద్ది, మీకే ఆదాయం పెరుగుద్ది మళ్ళీ రివర్స్లో. మీ కాలు కింద మీరు గండి కొట్టుకోవద్దని చెబుతున్నాను నేను. మరో ముఖ్యమైన అంశము, దీన్ని కొంతమంది ఎలక్షన్ బడ్జెట్గా చూస్తున్నారు. అంటే తమిళనాడు, బెంగాల్, కేరళ, అస్సాం, ఈ 5 రాష్ట్రాల్లో అక్కడ ఖర్చు పెట్టారు, కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ఏమి ఇచ్చారని ఒక ప్రధానమైన వాదన తెర మీదకి వస్తుంది. అంటే పెద్దగా కేటాయించింది కూడా ఏం లేదు, ఆ రాష్ట్రాలకు మాత్రమే వేల కోట్ల రూపాయలను కేటాయించారు రోడ్లకి, ఇంకా ఇతర సౌకర్యాలకి. చూడండి, ఇప్పుడు తెలంగాణ అని ప్రత్యేకం కాదు. ఇప్పుడు మనకు ఇంత భారీ ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ అయ్యేటప్పుడు డెఫినెట్లీ తెలంగాణకు, ఆంధ్రాకు కూడా అది వర్తిస్తుంది. ఇంకో రకం విషయం ఏంటంటే జిఎస్టీ మనం చూసాం. జిఎస్టీ ద్వారా మనకు ఎర్నింగ్స్ పెరిగాయి ఖచ్చితంగా. అది మరి ఎఫ్ఆర్బిఎం అంశంలో కూడా కేంద్ర బడ్జెట్లో ఆల్రెడీ వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా అందులో ఖచ్చితంగా మన ఫైనాన్స్ బిల్లు కూడా మనకి ఏమంటారు, ఫైనాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ ఒక సిఫారసు మేరకు ఖచ్చితంగా ఒక తెలంగాణకు రావాల్సిన నిధులు ఖచ్చితంగా వస్తాయి. ఇది కొంచెం బికాజ్ ఆఫ్ పాండమిక్ సిచ్యువేషన్లో కొంచెం డిలే జరిగింది తప్ప, నేను కూడా సిన్స్ ది కలెక్షన్స్ హ్యావ్ గాన్ అప్, గణనీయంగా పెరిగింది. డిసెంబర్లో ఆల్మోస్ట్ 11 or 16% పెరిగిందని చెప్పారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ది జిఎస్టీ రెవెన్యూ విల్ గో ఆఫ్ మ్యానిఫోల్డ్ అండి. సో గణనీయంగా పెరిగే అవకాశం, దాని నుంచి కూడా తెలంగాణకి మరి అదేవిధంగా ఆంధ్రాకు కూడా ఎక్కువ శాతం నిధులు వచ్చే అవకాశం ఉందండి. పాపారావు గారు, మీరు ఎట్లా చూస్తారు? ఓవరాల్ ట్యాక్స్ రెవెన్యూ తక్కువే ఉందండి. జిఎస్టీ ఏంటంటే ఇది ఎలక్షన్ బడ్జెట్, కొన్ని రాష్ట్రాలకి కేటాయింపులు జరిగాయి. సరే కనపడుతుంది ఆబ్వియస్గా. అస్సాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ అన్ని రాష్ట్రాలు ఎలక్షన్లకు వెళ్తున్నాయి. ఆ రాష్ట్రాలకి రోడ్లకి ఎక్కువ కేటాయింపులు జరిగినాయి. చెన్నై మెట్రోకి 63,000 కోట్లు. మరి ఎలక్షన్ లేని బెంగళూరు మెట్రోకి 14,000 కోట్లు. సరే ఇందాక విజయసాయి రెడ్డి గారు ఎక్కడ వచ్చి మేము అడిగితే మాకు అసలు ఇవ్వలేదని ఆయన అంటున్నారు. మాకు ఇచ్చింది టీకాలు ఒకటే మాకు ఇచ్చారు, డబ్బులు ఇంకేం ఇవ్వలేదని ఆయన అన్నారు. ఏంటంటే కనపడుతుంది కదా, ఇంకా దాని గురించి నేను ప్రత్యేకంగా కామెంట్ చేసి మళ్ళీ అన్ని చోట్ల అదే జరుగుతుంది. జనరల్గా ఎక్కడ ఎలక్షన్ వస్తే అక్కడ ప్రామిస్ చేస్తున్నారు. మరి ఆ తర్వాత చేస్తే సంతోషం. ఇప్పటికే ఎలక్షన్లో కనీసం ప్రామిస్ చేస్తున్నారు కదా, యువర్ ప్రామిసింగ్. గెలిచినా ఓడిపోయినా చేయండి, ఐ విల్ బీ హ్యాపీ. మీరు ఎక్కడ చేసినా సంతోషమే. ఎలక్షన్ వాగ్దానం చేస్తున్నారు కదా, రకరకాల ఎన్నికల్లో రకరకాల చోట్ల దేశంలో జరిగేటప్పుడు వాగ్దానాలు అయితే చేస్తున్నారు, అది నిజం. వాగ్దానాలు గెలిచినా ఓడిపోయినా మీరు అమలు చేస్తే మాత్రం ఐ విల్ బీ వెరీ హ్యాపీ. అంతకంటే నాకేం అక్కర్లా. మీరు పోనీ ఎలక్షన్ల కోసమే చేస్తున్నారు, అహోబిలం మఠం కాదు, ఏ పార్టీ అహోబిలం మఠం కాదు.
అహోబిలం మఠం కాదు కాబట్టి ఎవరైనా ఎన్నికల కోసం గెలవటం కోసమే ముందుకెళ్తారు. దానిలో భాగంగా ఉన్న నిధుల్లో ఎక్కువ భాగం మీరు గెలవటం కోసం రాష్ట్రాల్లో పెట్టారు. ఓకే, ఇంతకుముందు చాలా చోట్ల ఎన్నికలు జరిగింది. బీహార్లో ఎన్నికలప్పుడు 1,00,000 కోట్ల వాగ్దానం, అట్లా ప్రతి రాష్ట్రం ఎన్నికలప్పుడు కొన్ని వాగ్దానాలు జరుగుతున్నాయి. అవన్నీ మీరు చేసుకురండి, గెలిచినా ఓడిపోయినా మీరు చేసుకెళ్ళండి. వాగ్దానం చేశారు సో చివరగా కాబట్టి ఏ గెలవటం మార్పు ఓడిపోవటం ప్రజల ఇష్టం. ఏ మార్పు ఉండబోతుంది నెక్స్ట్ వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లో అని మీరు అనుకుంటున్నారు? ఒకటి షూర్ అండి, ఇది పాజిటివ్ బడ్జెట్ అండి. ఆ. పాజిటివ్ బడ్జెట్ ఉన్నప్పుడు నన్ను ఇది అడిగితే ఖచ్చితంగా కాదు. అవుట్కమ్స్ విల్ బి వెరీ పాజిటివ్. positive. కాదు మన చంద్రబాబు గారు ఏదో నేనేం చెబుతానని ఆందోళన చెందినట్టు నన్ను అడిగితే ఆయన చెబుతున్నారు. నేను చెబుతుంది ఒకటే, వాస్తవాలు చెప్పాను నేను. వాస్తవం నాది నాకు అనిపిస్తుంది. వినేవాళ్ళు కదా జడ్జ్ ఏదో ఒక positive side ఉండాలి కదా. కాదు పాజిటివ్ అంటే పాజిటివ్ థింకింగ్ బాగానే ఉంటుంది. అది చాలా పెద్ద పాజిటివ్ థింకింగ్. ఎప్పుడు లెఫ్ట్ అన్నాడు కదా. మీరు అనుకుంటున్న పాజిటివ్ పాయింట్ ఏంటి? పాజిటివ్ పాయింట్ హెల్త్ హెల్త్. అంతే. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పటి నుంచో చెబుతున్నారు, అది ఎప్పుడు అవ్వలేదు కాబట్టి అయినప్పుడు చూద్దాం. మొట్టమొదటిసారి ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు సార్. పవర్ సెక్టర్ పెట్టుబడుల్ని లో ఆహ్వానించడం. అప్పులు పెరిగిపోయి ఉన్నాయి సార్ బ్యాంకులకి. అలాగే చాలా సెక్టర్లు ఉన్నాయి. అదేదో చేసినట్టున్నారు కదా పవర్ దాంట్లో. అన్నిట్లో బ్యాడ్ బ్యాంక్ పెట్టారు కదా, అదేదో అన్నిట్లో అప్పులు పెరిగి ఉన్నాయి. అప్పులు తీర్చాలా, బ్యాంకులకు కొత్తగా కార్పొరేట్లకు అప్పు ఇవ్వడం మానేసి రిటైల్ లోన్స్ ఇవ్వడం మొదలు పెడితే అవి కూడా పోవటం మొదలైనవి. ఇప్పుడు జనాల దగ్గర డబ్బులు లేక అవి కూడా కట్టాలా. అసెట్స్ మానిటైజేషన్ అన్నారు, అది కూడా మనం మర్చిపోయాం, దాని గురించి మాట్లాడలేకపోయాం. ఈ బడ్జెట్ అసెట్స్ ని మానిటైజ్ అదేలేండి. మళ్ళీ ఇంకా ఇంకా వాల్యూ వచ్చే విధంగా నేను తెలంగాణలో ఏపీలో అమ్ముకుంటేనే తప్ప అవుద్ది. ఏది భూములు అమ్ముతారా అంటారు. మనం అమ్మితేనేమో కరెక్ట్, పబ్లిక్ సెక్టర్ భూములన్నీ అమ్మేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రవదన్ గారు, పాపారావు గారు అండ్ జయప్రకాష్ నారాయణ గారు చర్చలో పాల్గొన్నందుకు. చూద్దాం భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది. ఆశావద దృక్పథంతో ముందుకెళ్దాం. దేశం అద్భుతంగా ఉంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.